భరత్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారంటే ఇక్కడ పొలిటికల్ ఫిలాసఫర్ గా ఇప్పుడు మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని కమ్యూనిస్ట్ పార్టీలు ఎంటర్ అయినాయి. వీర తెలంగాణ సాయుధ పోరాటం, వర్గ పోరాటం ఉంది, రజాకారుల పోరాటం. ఇక్కడ పోరాటాలు ఒకదానిమ్మటి ఒకదానికి అసలు బతుకు తెరువు సమస్య, ప్రాణం కాపాడుకోవడమే సమస్య అయింది. నాటి రజాకారుల పోరాటం కావచ్చు, వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ పోరాటం కావచ్చు. అసలు మాకు బతికితే ముందు మా హక్కుల గురించి ఆలోచించవచ్చు. ఈ లోపు నక్సలిజం వచ్చింది. ఇక్కడ ప్రధానంగా బీసీ నాయకులు డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, పొన్నాల లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు, శివశంకర్ లాంటి వాళ్ళు, ఇందిరాగాంధీకి అడ్వైజర్ ఉండి ఇందిరాగాంధీ దగ్గర చక్రం తిప్పిన శివశంకర్ గారు కూడా ఇక్కడ ఏమైందంటే వెలమ కమ్మారెడ్డి మా ఖమ్మం జిల్లాలో ఇవాళ ఒక 78 సంవత్సరాల్లో ఒక బీసీ ఎమ్మెల్యే చెప్పుకోవాలంటే కూడా ఒక ఆయన మా బంధువు మునూరు కాపైన వనమేంకటేశ్వరరావు తప్ప ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని అగ్రవర్ణ పార్టీలు, ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మోళ్ళు, నల్గొండ జిల్లా మొత్తం ఖమ్మం జిల్లానే, ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్మలు, నల్గొండ జిల్లా ఉన్న రెడ్లు కలిసి కామ్రేడ్ అని 78 సంవత్సరాల్లో మా తాతలు చచ్చిపోయిందంతా కమ్యూనిస్ట్ పార్టీలలో. అయితే కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు అదే అంటే ఒక సామాజిక వర్గం చేతిలో ఖమ్మం జిల్లా ఏ విధంగా బందీ అయింది, నల్గొండ జిల్లా ఏ విధంగా బందీ అయిందో వీళ్ళంతా బంధువులు ఫ్రాంచైజ్ తీసుకున్నారు. ఇప్పుడు మెక్డొనాల్డ్ ఒకళ్ళు, స్టార్ బక్స్ ఒకళ్ళు అట్లా తీసుకున్నట్టు అన్ని పార్టీలని గుత్తాధిపత్యం తీసుకున్నారు. వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాల చేతిలో 90% ప్రజలు బందీ అయింది. ఇలా మా ఖమ్మం జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమ్ 3 పేర్లు చెప్తారు. మిగతా 7 పేర్లు ప్రజలకు కూడా తెలియదు, ఎమ్మెల్యేల పేర్లు. అంటే ఈ పెట్టుబడి మొత్తం కాస్ట్లీ ఎలక్షన్స్ భారతదేశం మొత్తంలో ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 1000 కోట్లు అని చెప్పింది ఈ వెలమలు, కమ్మలు, రెడ్లు ఇక్కడ బిజినెస్ గా చేశారు పాలిటిక్స్ ని. మిగతా రాష్ట్రాల్లో పొలిటికల్ ఫిలాసఫర్స్ ఉన్నారు, పొలిటికల్ ఐడియాలజీ ఉంది. కర్పూరి ఠాకూర్ లాంటి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కి చెందిన ఆయన తన జొన్నరొట్టె తానే తెచ్చి తన మీటింగ్ లో దీని కూడా అక్కడ ఒక ముఖ్యమంత్రి కాగలిగిండు. ఇలా రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ మూవ్మెంట్ వల్ల, పొలిటికల్ ఫిలాసఫీ వల్ల ములాయం సింగ్ యాదవ్ గానీ, శరద్ యాదవ్ గానీ, లాలూ ప్రసాద్ యాదవ్ గానీ, బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి చేత ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులు, ఠాకూర్లు, రణవీర్ సేన అట్లా తుపాకులు పెట్టి కాల్చే బ్రాహ్మణుల దగ్గర కూడా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇక్కడ ఏమైందంటే మీడియా ఇండస్ట్రీ, పాలిటిక్స్ కలిసి ఒక బిజినెస్ గా చేసి ఒక 100 కోట్లు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యే. ఇలా ఖమ్మం జిల్లా ఎగ్జాంపుల్ రాష్ట్రం మొత్తం జరుగుతుంది. వాళ్ళు పార్టీలను పంచుకున్నారు. ఇవాళ అగ్రవర్ణాలని చెప్తున్న పేరుకి రెడ్డి, వెలమ, కమ్మలు తిట్టేదేమో బ్యాపనలని ఇవాళ 100,000 కోట్ల, లక్షల కోట్ల పెట్టుబడితోటి ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ 30 లక్షలతో జరగాల్సింది 300 కోట్లు జరిగింది. మా ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే పోటీ చేయాలి ఖమ్మంలో అంటే 100 కోట్లు పెట్టేటోళ్ళు 100 మంది బీసీలు ఉన్నా కూడా రానియారు. 1000 కోట్లు అక్కడ అర్రాజు పాట పాడతారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఏం రాజకీయాలు తీసుకునే వాళ్ళెవరు సార్? ఒక నిమిషం కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా శత్రువు చూపిస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారంగా చేస్తారు. ఇక్కడ నుంచే మన భారతదేశం మొత్తానికి రాజకీయాన్ని కాస్ట్లీ చేసింది. మీరు మాట్లాడేది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఓట్లకు మీరు తర్వాత మాట్లాడాక చంద్రబాబు నాయుడు గారు టైంలో మీరు శత్రువుగా చూపించే బంద్ చేయండి. వెస్ట్ బెంగాల్ ఒక నిమిషం వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రిపోర్టర్ గా ఒక్క నిమిషం నువ్వు ఆగండి అన్న. ఎట్లా శత్రువు చూపిస్తావు? ఎట్లా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు రాఘవరెడ్డి గారు మీకు ఇస్తా అవకాశం, మీకు ఇస్తా. విఠల్ గారు తర్వాత కాదు, ఇస్తా మీరు కౌంటర్ కి సమయం ఇస్తా. భారత్ గారు ఒక ఎగ్జాంపుల్, మమతా బెనర్జీ గారు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఇక్కడ ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంటే ఈశ్వరయ్య గారు మీరు అన్ని పార్టీల్లో ఉన్నారని రిక్వెస్ట్ చేయండి. పొలిటికల్ పార్టీ నాయకులు పొలిటికల్ జేఏసీ వచ్చినప్పుడు బీసీ నాయకులు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే మనం జేఏసీ పెట్టుకున్నామో అన్ని పార్టీల నాయకులు బయటికి రావాలి. ఇలా ఈశ్వరయ్య గౌడ్ గారికి మించిన నిపుణులు లేరు, అంతకన్నా మించి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు లేరు. కాబట్టి దయచేసి మీరు ఒక అప్పీల్ ఇవ్వండి.
ఇలా శ్రీనివాస్ గౌడ్ గారు ఏ విధంగా అయితే ఫీల్డ్ లో కొట్లాడుతున్నారో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు సెల్లులలో వేసి బంధించారు. ఇలా ఎంబీసీ సెల్లు, ఓబీసీ సెల్లు వేసి బంధించారు బీసీ నాయకులను. కాబట్టి బీసీ నాయకులు ఆ మానసిక భావదారిద్ర్యం నుంచి బయటికి రావాలి. నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒకసారి కలిస్తే హైదరాబాద్ లో కార్పొరేటర్ ఎలక్షన్ కి ₹1 2 కోట్లు ఖర్చు పెడుతుంటే ఆమె ఆశ్చర్యపోయింది. అంటే మా దగ్గర ₹1 5 కోట్లు ఉంటే, నేను చెప్పేది 10 సంవత్సరాల క్రితం ఎగ్జాంపుల్, మొత్తం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మేము 10 కోట్లతో నడుపుతామన్నారు. కానీ ఇక్కడ ఒక కార్పొరేటర్ కి, ఒక సర్పంచ్ ₹1 ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈ వెలమ, కమ్మ, రెడ్డి బూర్జువా పార్టీలు బీసీలని, ఎస్సీ ఎస్టీలని జస్ట్ తోలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న అర్హత ఏంది? కేవలం డబ్బులు పెట్టిండు కాబట్టి ఆయన కొనుక్కుంటుండు. ఇలా ఖమ్మం జిల్లా రాజకీయాలే మొత్తం తెలంగాణ మొత్తం ప్రభావితం చేస్తున్నాయి. కమ్మలు, రెడ్లు కలిసి మామూలు పేద ప్రజలు ఎవరు రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నది భారతదేశం మొత్తానికి. ఇక్కడ నుంచే కర్ణాటక, ఇక్కడ నుంచే అయితే ఒకటి అప్డేట్ చేయాలి ఈశ్వరయ్య గారు. సర్పంచ్ ఎన్నికల మీద ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాట. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని వరంగల్, సంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గ్రామ సర్పంచ్, వార్డు రిజర్వేషన్లు సవాల్ చేశారట. ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది, రేపటికి వాయిదా వేశారట. అంటే ఎక్కడిదక్కడ ఆ ప్రాంతాల్లో వరంగల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ పిటిషన్ ఫైల్ చేసింది. ఆ జిల్లాలో సరిగ్గా జరగలేదని స్టేట్ వైడ్ గా ఎవరు దాఖలు చేయలేదు. భరత్ గారు మీరు అన్నట్లు స్టే గురించి ఎవరు ఫైల్ చేయలేదు రిట్టు. అందులో ఉన్న విత్ ఇన్ ది నోటిఫికేషన్ లో తప్పులు జరిగినాయని పాయింట్అవుట్ చేయడానికి అవి చిన్న అవి రిట్ పిటిషన్స్ అవి. అది కాదు, మనం కంప్లీట్ గా మనం ఏమంటాం కుంభం మీద కొట్టాలి. అంటే మొత్తం ఎలక్షన్స్ నోటిఫికేషన్ క్వశ్చన్ చేయాలి. కాబట్టి ఇది ఒకటే మార్గము. చిన్న రిట్స్ వేసుకుంటే దాంతో ఏం లాభం లేదు, ఏం లేదు. మీరు ఎలక్షన్ పిటిషన్ బొమ్మంటారు, తర్వాత అందులో ఏం కాదు. ఇంత పెద్ద లీగల్ గా కాన్స్టిట్యూషనల్ మనకు డిఫెక్ట్స్ ఉన్నాయి కూడా హైకోర్టు ఎంతవరకు ఇస్తుంది, ఎంతవరకు ఇవ్వదు అనేది మనం చెప్పలేము. కానీ మనకు బ్రహ్మాండమైన గ్రౌండ్స్ మాత్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి మన ఫేవర్ లో. మనకు ఫ్యాక్ట్స్ మీద కూడా వాళ్ళ దగ్గర ఏ జవాబు లేదు, ఇది లీగల్ రిపోర్ట్ అని చెప్పడానికి. కాబట్టి ఇది మంచి అవకాశము. ఎలక్షన్స్ ఆపిన తర్వాతనే అసలైన రక్తి బయటపడుతుంది, అసలు ఉద్యమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి మనం ఎలక్షన్స్ ఆపగలిగితే రేవంత్ రెడ్డి గారు అదిరిపోతాడు. అదిరిపోయి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రిజైన్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టే స్థితికి వస్తుంది. కాబట్టి మా అందరి బీసీల మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మనం అందరం ఒకటే పొలిటికల్ పార్టీస్ లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి, బయట సంఘాలు కూడా మన విఠల్ గారు అన్నట్లు బయట సంఘాలు కూడా మనం అందరం వచ్చి సమాలోచన అయ్యి మనం లీగల్ బ్యాటిల్ గెలుస్తామా గెలవమా. కనీసం ఈ రకమైన పోలరైజేషన్ వస్తే 50% ఓపెన్ సీట్లలో కూడా బీసీలో రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అది కూడా విజయమే. అదొక చైతన్యం వస్తుంది. మొత్తం సమాజంలో బీసీలందరూ ఒకటే అయిందని ఒక సిగ్నల్ వెళ్తే మన రేవంత్ రెడ్డి గారికి అదిరిపోతాడు. ఆయన ఏమని చెప్పుకుంటాడో రాహుల్ గాంధీ దగ్గర అప్పుడు తెలుస్తుంది ఆయన సంగతి. ఓకే ఎస్ మాధవరెడ్డి గారు ఇంతకుముందు ఏదో చెప్తున్నారు సార్. నేను ఏమంటున్నా, నేను వెళ్తా. భరత్ గారు నాకు పర్మిషన్. ఓకే సార్ థ్యాంక్ యూ. మాధవరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ ఆబ్జెక్షన్. భరత్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక మాట చెప్పారు. ఏమంటారు, జనరల్ సీట్లల్లో చాలా మంది బీసీలు గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానికి మేము అభ్యంతరం చెప్పట్లేదు. కానీ విఠల్ గారు మాట్లాడుకుంటా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల వచ్చినప్పుడు ఎలక్షన్ల విపరీతమైన ఖర్చు, రెడ్లే పెడుతురు, రెడ్లే దీన్ని డబ్బులు పంచుతారు, రెడ్లను ఏదో విలన్ గా చేసే ప్రయత్నం చేస్తా ఉండరు. అది తప్పంటున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో అందరికీ తెలుసు, ఇప్పుడు ఎవరైనా గెలవాలనుకున్నప్పుడు వాళ్ళకున్న శక్తులు, వాళ్ళకున్న యుక్తులు అన్ని ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకు రెడ్లను టార్గెట్ చేసుకొని, రెడ్లు, కమ్మలు, వెలుమని టార్గెట్ చేసుకొని మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు ఈ కేసులు మీరే వేస్తున్నారు కదా, వేరే వాళ్ళు వేయట్లేదు కదా. బీసీలు ఎస్టీలు వేయట్లే, ఒక్క సామాజిక వర్గమే వేస్తుంది ఎందుకు మరి? ఎవరు అందుకనే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నాము. ఎస్, మా ఈ దేశం అభివృద్ధి చెందాలనుకుంటే మెరిట్ ఏది చెప్పండి. మీరు చెప్పండి, రిజర్వేషన్ కోసం ఎందుకు కొట్లాడుతారు? కాంపిటీషన్ మీ కేశపురం గ్రామంలో మీరు బీసీకి సపోర్ట్ చేస్తావా? మాధవ్ 100% చేస్తాను. గెలిపి గతంలో గెలిపించావు, ఇప్పుడు కూడా గెలిపిస్తాం. నువ్వు తెలుసుకొని మాట్లాడాలి కదా, తెలియకుండా. అందుకే అడుగుతున్నా నేను.
నువ్వు తెలుసుకొని మీ ఊరికి మా ఊరికి 10 కిలోమీటర్లు తెలుసుకొని మాట్లాడండి. ఓకే, ఏమంటున్నా చూద్దాం 100% చూస్తే ఏమన్నా. కానీ విఠల్ గారు మాట్లాడేటప్పుడు దయచేసి ఇంకోసారి రెడ్లను విలన్ చేసే ప్రయత్నం చేయకండి. మీరు కనిపించి మాట్లాడవచ్చు కదా, ఎప్పుడు మీరు వీడియోకు దూరం ఉంటారు. మాధవరెడ్డి గారు బీసీలు అందరు చూస్తారు. రాకుంటే అడ్డుకుంటుంది, ఎక్కడ భూములు పరిశ్రమలు రాకుంటే అడ్డుకుంటుంది, ఉద్యోగాలు రాకుంటే అడ్డుకుంటుంది. ఎవరికి ఉద్యోగాలు? ఇప్పుడు సర్పంచ్ సీటు అడ్డుకుంటుంది, వార్డు మెంబర్ ఎవరి పరిశ్రమలు? మీ వాళ్ళకి మాధవరెడ్డి చెప్తుందంటే 1000 ఏనుగులు తిన్న 1000 ఎలుకలు తిన్న పిల్లట పుణ్యం దక్కాలని తీర్థయాత్రలు అన్నా. ఇప్పుడు మీరు బీసీలకి అలా ఈ పాపం మీరు కొట్లాడే పద్ధతి బాగలేక మిమ్మల్ని బీసీ సంఘాలు నమ్మలేక మా మీద ఎందుకు పోతావే? మమ్మల్ని ఎందుకు నమ్మడం కాదు. ఇప్పుడు ఏపీఐసి లో ఇప్పుడు పరిశ్రమలన్నీ హెచ్ఐఎల్టీ వచ్చింది. ఎట్లా అలాట్ అవుతాయి అవి? గవర్నమెంట్ ఎట్లా చెప్పు మరి. ఒకే సామాజిక వర్గానికి ఎట్లా అలాట్ అవుతాయి? గత ప్రభుత్వంలో ఎంబీసీ కార్పొరేషన్ ఉన్నారు కదా, ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఉన్నావు కదా, మీరు చూపిస్తారు అట్లా రెడ్ల కలెక్ట్ అయినట్టు ఎందుకు? ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉంటావు, ఆ ప్రభుత్వం గురించి మాట్లాడవు ఎందుకు సీరన్న? ఆనాడు ఎంపీసీ గురించి ఏం కొట్టాలో చెప్పరాదు? ఎవరు ప్రభుత్వం నుండి ఎంపీసీ గురించి ఏం మాట్లాడో చెప్పరాదు కదా? ఏముంది అధికారం? మరి నువ్వు ఎందుకున్నావు? నువ్వు ఎందుకు ఎంపీసీ ఉండి నువ్వు ఎందుకు రాజీనామా చేయలేదు? నువ్వు ప్రభుత్వాన్ని అనుభవిస్తావు, పదవిని అనుభవిస్తావు, జాతి కోసం నువ్వు మాట్లాడే పదాన్ని మర్చిపోయారు జనాలు. దాన్ని మంచిగా ఫ్లోరిష్ చేద్దామని కేసీఆర్ గారు కూడా ఏమేం కావాలనో అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చిన అనుభవించడానికి జీతం చక్కగా రాలే. ఆడ కార్పొరేషన్ లేని దానికి నన్ను చైర్మన్ తెలియదు. 2 సంవత్సరాలు ఎందుకున్నావు కంప్లీట్ గా? నేను అదే చెప్తున్నా, నువ్వు వింటలేవు కదా. ఎంబీసీ ఆఫీస్ చేయాలని, 4 కుర్చీలు వేయాలని, ఎంబీసీ అనే పదం రాష్ట్రం అంతా ఉచ్చరించాలని నియాసంటలో నోటిలో చెప్పి ఇప్పుడు చెప్పు. ఈ బీసీ రిజర్వేషన్ ఎంబీసీలకు ఎంత మందికి రావాలని చెప్పు. చెప్తున్నా కదా, బీసీ రిజర్వేషన్ ఎంబీసీలకు సంచార జాతుల వాటా దిగంది ఈ ఉద్యమాలలో పాటించలేము. శ్రీనివాస్ గారు ఎంబీసీల వాటా ఎందుకు అడగలేదు? తెలంగాణలో మీ చేతులు అవును. ఆ దొరలలో మునులు కాపులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు హెచ్చరించావు? మధ్యలో గొడవలు కావాలా? అసలు ప్యాట్రియాటిజం ఉందా? దేశం కోసం ఏమైనా మాట్లాడుతున్నారు? ఇప్పుడు హైదరాబాద్ చూడండి అన్న, ఒక ఎగ్జాంపుల్ దేశం పోయినవా? హైదరాబాద్ నీతో మాట్లాడుతున్నా నేను. గ్రేటర్ హైదరాబాద్ ఇట్లా విచ్ఛిన్నమైతే కులాల మధ్య పంచాయతీ పెడితే ఇది మంచిదా నీకు? గ్రేటర్ హైదరాబాద్ లో పరిశ్రమలు పెట్టడానికి, ఐటీ పరిశ్రమలు పెట్టడానికి ప్రభుత్వాల దగ్గర 100,000 లక్షల ఎకరాల భూమి తీసుకున్నారు. అందులో బీసీలో ఎంత, ఓసీలో ఎంత, ఎస్సీలో ఎంత లెక్కలు తీద్దామని మా గంగిరెద్దులకు 60 గజాల భూమి రావాలని స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల నుంచి తిరుగుతారు. ఇప్పటికి ఇల్లు కట్టుకోవడానికి 60 గజాలు జాగిస్తలేదు, 60 గజాలు జాగిస్తలేదు. ఎందుకన్నా ఈ పబ్బం రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడిన పబ్బం ఇండస్ట్రీ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చినప్పుడు ప్రభుత్వం సహకరిస్తది. అది ఈ రాష్ట్రం వల్ల పరాయి రాష్ట్రం వలన సహకరిస్తది. అందులో బీసీ లెక్కల్ది నా ఇంట్రెస్ట్ ఏందో, నాకు వ్యాపారం చేసుకోవాలి, ఒకసారి ప్రభుత్వం అమ్ముకుంటుంది కదా. నాకు వ్యాపారం చేసుకోవాలి చెప్పండి, ఎవరి దగ్గర తీసుకున్నారు? నాకు లేనప్పుడు నేను ఇండస్ట్రీకి అప్లికేషన్ అడిగినప్పుడు నీకు ఇంటికి వచ్చి చెప్తారా ఇండస్ట్రీ పెట్టుకోనికి నీకు భూమి ఇస్తామని?
నువ్వు నాకు అంత చైతన్యవంతమైన చదివే ఇవ్వకపోతే చదువు కూడా నీ దగ్గరనే పెట్టుకుంటుంది కార్పొరేట్ వైద్యం నీ దగ్గరనే పెట్టుకుంటుంది తాగుడు సోల్పిస్తుంది నీకు ఎక్సైజ్ అందరు మాట్లాడుతూ వినబడట్లేదు ఎవరికి. ఎస్ బాలరాజ్ యాదవ్ గారికి, విఠల్ గారి తర్వాత బాలరాజ్ యాదవ్ గారికి. విఠల్ గారు కులాల కుంపటి మీరు వ్యాపారాలు చేయకుండా పక్కల మీద మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ఎందుకు సీఎంలు కాలేకపోతున్నారో మిగతా రాష్ట్రాల్లో అయినప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ ని కార్పొరేటైజ్ చేసి పాలిటిక్స్ ని బిజినెస్ లాగా మార్చింది చంద్రబాబు నాయుడు టైం నుంచి మొదలయ్యి తర్వాత అదే పరంపర రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు. ఒక్క నిమిషం ఆగవా, నువ్వు ఆగు, మాట్లాడేటప్పుడు వినలేవా? మాట్లాడకు బ్రదర్, వయాన్ని మాట్లాడకు. మరి లేకపోతే అర్థం చేసుకోవాలి. మాధవరెడ్డి గారు, భరత్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు ఎందుకు కాలేరంటే ఇక్కడ పాలిటిక్స్ ని కార్పొరేటైజ్ చేయడం అనేది జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం విను, చెప్పినాగా మాట్లాడు. భరత్ గారు మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం వినే ఓపిక లేదు. నేను అడుగుతున్న క్వశ్చన్, భరత్ గారు అడిగిన ప్రశ్న ఏంది, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు బీసీలు సీఎంలు కాలేకపోయారు అంటే ఇక్కడ ఇక్కడ వర్గ పోరాటం ఉంది, వీర తెలంగాణ సాయుధ పోరాటం ఉంది, రజాకారులతో కొట్లాడారు, ప్రాణాలు కోల్పోయారు. ఎవరు కొట్లాడారు? ఒక్క నిమిషం ఆగరాదే, వినరాదే, నువ్వు క్వశ్చన్ ఏంది అర్థం చేసుకో. 4,000 మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భరత్ గారు ఆయన మ్యూట్ చేస్తారా? భరత్ గారు క్వశ్చన్ ఆన్సర్ తెలియదు. మాధవరెడ్డి గారు మీకు మళ్ళీ ఇస్తా అవకాశం. అసలు అర్థం కాదు మీరు అడిగిన క్వశ్చన్ ఏంది? ఆన్సర్ చెప్తున్నా. మాధవరెడ్డి గారు ఎంత కండకావరం మాధవరెడ్డికి పట్టుకుని ఇదే నాను మాట్లాడేది. వెనుకబడిన కులాలని చెప్పి నీకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, మా కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు నేనా? ఒక్క నిమిషం భరత్ గారు, విఠల్ గారు మాట్లాడిన తర్వాత మాధవరెడ్డి గారు అబ్బాయిని మ్యూట్ చేయండి ఫస్ట్. చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ఎందుకు సీఎం కాలేదంటే ఇక్కడ వీర తెలంగాణ సాయుధ పోరాటం ఉంది, నక్సలిజం ఉంది, కులం కన్నా కూడా వర్గ పోరాటం ఇక్కడ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీల్లో సమస్య అయింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న నేపథ్యం చెప్పిండు. ఆ రోజు రజాకారులతో కొట్లాడారు మా తాతలు తండ్రులు, అసలు బతకడమే కష్టమైంది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ఎంటర్ అయినాయి, వర్గ పోరాటం పేరుతో చచ్చిపోయారు. ఈ లోపు నక్సలిజం వచ్చింది. అసలు మాకు బతకడమే కష్టమైనప్పుడు మా హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి రాలే. ఈ లోపే పాలిటిక్స్ కార్పొరేట్ అయినాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నుంచి విడిపోయి వచ్చినాక పాలిటిక్స్ ని కాస్ట్లీ చేసిండు. మొత్తం భారతదేశంలోనే కాస్ట్లీ పాలిటిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసిండు. కేసీఆర్ వచ్చినాక ఇంకా కాస్ట్లీ అయినాయి. ఖమ్మం జిల్లాలో ఒక ఖమ్మం ఎమ్మెల్యే సీటు గెలవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ అంటే 1000 కోట్లు పెట్టాలి. ఈ 3 కులాలు పాలిటిక్స్ ని కార్పొరేటైజ్ చేసి దేశం మొత్తం ఆ సంస్కృతి పోయింది. మమతా బెనర్జీ గారు సీఎం వచ్చినప్పుడు నేను రిపోర్టర్ గా ఉన్నప్పుడు తేజ టీవీలో ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రోజు న్యూస్ పేపర్ లో కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు కార్పొరేటర్ అంటే, ఆమె అన్నది మా దగ్గర 5 కోట్లు 10 కోట్లు ఉంటే మొత్తం ఎలక్షన్ అయిపోతుంది అంటే, ఇక్కడ సర్పంచ్ కి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కూడా ₹1 కోట్లు ఖర్చు పెడుతున్నాయంటే, నేను రెడ్లను అనలే, లేకపోతే వెలమ కమ్మారెడ్డి 3 కులాలు ఈ 3 పార్టీలని కార్పొరేటైజ్ చేసినాయి. వీళ్ళు బీసీలని సెల్లులేసి బంధించని చెప్పిన, నేను ఓన్లీ రెడ్డిలే చేసిరని చెప్పలే. ఈ 3 అగ్రవర్ణాలు కార్పొరేట్ పాలిటిక్స్ ఇంట్రడ్యూస్ చేసినాయి. ఇది భారతదేశం మొత్తానికి పోయినాయని చెప్తే, మీరు అడిగిన ప్రశ్నకి నేను పొలిటికల్ ఫిలాసఫీ తోటి చెప్తున్నా. ఇక్కడ ఐడియాలజీ గానీ బీసీలకి సొంత పార్టీ లేదు, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు ఉన్నాయి. ఏ బీసీ కూడా 1000 కోట్లు 100 కోట్లు పెట్టి రాజకీయం చేసే పరిస్థితి లేదని మా ఖమ్మం జిల్లా ఎగ్జాంపుల్ చెప్తుంటే ఆయన ఎందుకు అట్లా, ఆయన ఏమన్నా అన్నా, నేను రెడ్డిలనే చెప్పినా, నేను వెలమలని చెప్పలేదా, కమ్మలని చెప్పలేదు. దీనికి ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా.
చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిండు, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసిండు, కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. పాలిటిక్స్ ని అర్రాజు పాటేసి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో 30 లక్షలు ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సింది 300 కోట్లు ఖర్చు పెట్టి 2 పార్టీలు కలిపి. నేను పర్టికులర్ గా ఎవరైనా మాధవరెడ్డి గారి గురించి చెప్పినా కేవలం రెడ్లే చేసిరని చెప్తున్నా. ఎందుకు ఆయన ఆగమాగం అవుతున్నాడు? ఆయన బేగి అన్నాడు, ఖచ్చితంగా మీరు ఇంకోసారి ఆయన చర్చలకు పిలవాలి, నన్నన్న పిలవాలి. ఇవాళ నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. నేను ఆయన పదే చెప్తున్నా. మాధవరెడ్డి గారు అయితే ఒకటి, మాధవరెడ్డి గారు మీరు ఆ బే అనడం విత్డ్రా చేసుకోండి, మీరు కూడా యూజ్లెస్ ఫెలో అన్నారు. మరి కాదు సార్, నేను ఎంతకని మీరు అడిగిన ప్రశ్నకి ఆయనని ఆగమని చెప్తున్నా. నేను పదే మ్యూట్ చేయమని చెప్పి మాధవరెడ్డి గారు మీద గౌరవం. మాధవరెడ్డి గారు విత్డ్రా చేసుకోండి, ఏముంది తప్పు? మీరు దాన్ని మీరు అడిగిన ప్రశ్న మొదటి ఎవరన్నారు? సరే బాబు, నువ్వు వినే ఓపిక ఉండాలి కదా. నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను చెప్పిన ఆన్సర్ అర్థం చేసుకునే తెలియలేకపోతే నేను ఏం చేయాలి? నేను పొలిటికల్ ఫిలాసఫీ చెప్తున్నా, పొలిటికల్ ఎకానమీ చెప్తున్నా, పొలిటికల్ కల్చర్ చెప్తున్నా. నేను ఒక PhD చేసిన పొలిటికల్ ఎకానమీలో. నేను చెప్తున్నా, నీకు అర్థం కాదు, వినే ఓపిక లేదు. మీరు తప్పుగా ఒక విధంగా రెడ్ల మీద అసత్య ప్రచారాలతోటి బురద రుద్దామనే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. రెడ్ల మీద అనట్లేదా? కేసీఆర్ చేసిండు, 3 పార్టీలు అర్రాజు పాట పాడుతున్నాయని చెప్తున్నా. రెడ్లను ఒక్కలే. ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల కుల పార్టీలే కాదు, బీసీ కుల పార్టీలు కూడా వచ్చినాయి, పోయినాయి. నిలబడ్డాయి. ఎన్ని వచ్చినాయో పార్టీలు మీ అందరు తెలుసు. దేవేంద్ర గౌడ్ గారు పెట్టిరు, అంత ముందుకు చాలా మంది పెట్టిరు, బీసీల పార్టీలు పెట్టారు. అంటే బాగా ఎక్కువ కాలం లేవు కదా, 1-2 కాసాని జ్ఞానేశ్వర్ పెట్టారు. ఎవరిది తప్పది? ఎక్కువ కాలం లేదంటే మా తప్ప? ఇప్పుడు తప్ప అంటే ఆర్థిక వనరులు లేవు అని కదా వాళ్ళు అనేది. ఆర్థిక వనరులు కానీ ఇప్పుడు భరత్ గారు స్పష్టంగా వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాల నెపం వేసుకుంటా మెల్లగా అటు ఇటు తిప్పుకొచ్చి రెడ్ల మీద బురదాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు మాట్లాడినా కూడా రెడ్లకు ఈ యొక్క బురదాల ప్రయత్నం. సార్ ఇప్పుడు విఠల్ గారు మాట్లాడడం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కన్నా ముందు రాజకీయంలో ఈ రాష్ట్రం ఉంది. వాళ్ళు సాయుధ పోరాటం మాట్లాడారు, రైతాంగ పోరాటం మాట్లాడారు, భూ పోరాటం. ఈ పోరాటాల్లో రెడ్లు ఉన్నారా లేరా స్పష్టంగా చెప్పండి. సాయుధ పోరాటంలో ఉన్నారా లేరా? సాయుధ పోరాటంలో లేరా? చర్చ వేరే వైపు పోతుందండి. మరి రెడ్లని తిట్టుడు ఎందుకన్నా? అదే 3 కులాలు అన్నా అంటారు. ఒకటి మాధవరెడ్డి గారు నాట్ ఓన్లీ రెడ్డిస్ పాయింట్ ఆఫ్ చేయలేదు, ఖమ్మం నల్గొండలో కమ్మ వెలమ రెడ్లు 3 కులాలు కూడా డామినేటర్ అండి. ఒక్క రెడ్లనే కాకుండా అందరి పాయింట్ ఆఫ్. ఖమ్మంలా 100 కోట్ల రూపాయలు అవుతున్నాయి ఎలక్షన్లకు, ఎంపీకి ఎమ్మెల్యేలకు అని విఠల్ గారు అని చెప్పారు. సార్ ఈ డబ్బులు తీసుకుంటారు ఎవరు సార్? ఈ 100 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఎవరు? రోడ్ల మీద పడేసిపోయి ఎమ్మెల్యేలు అవుతురా? ఎవరు తీసుకుంటారు డబ్బులు? అందరు తీసుకుంటారు. ఇచ్చటోళ్ళ గురించే మాట్లాడుతూ సార్, తీసుకున్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు? సార్ నేరము ఇచ్చేవాంది ఎంత నేరం ఉందో తీసుకున్న వాది కూడా అదే నేరం. కాబట్టి సార్ ఇప్పుడు అక్కడ ఖమ్మంలో 100 కోట్లు అవుతున్నాయి, రెడ్లు ఇస్తారు, కమ్మోళ్ళు ఇస్తారు, లేకపోతే ఆ వెలుమలు ఇస్తారు అని చెప్తారు. కానీ మరి ఇంకా ఓటర్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంచి వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవట్లేదు, ఆశయం ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవట్లేదు, అది మాట్లాడతలేదు సార్. ఇప్పుడు ప్రజలను ఎటువైపు ఆశయాల వైపు, ప్రజల లక్ష్యం వైపు మనం తీసుకుపోవాలి, ప్రజలను ఉన్నత స్థాయి తీసుకుపోవాలి. కానీ ఒకరు 100 కోట్లు ఖర్చు పెడుతారు, మిగతా జనాలు తీసుకుంటారని కానీ చెప్తే ఇంకా నెక్స్ట్ వచ్చేటోడు 200 కోట్లు పెట్టడానికి ప్రయత్నం. వ్యాపారవేత్తలు వస్తారు రాజకీయాల. ఇవాళ రాజకీయాలు చేసిన అందరూ కూడా వ్యాపారవేత్తలే. అందరూ కూడా మనం జనము మనమే ప్రజలమే. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో చూసి వాడిని ఎన్నుకొని వాడిని సెలెక్ట్ చేసుకొని మనం ఓట్లు వేస్తున్నాం. ఎవరి తప్పు సార్? ఇక్కడ జనాల తప్పు ఉంది, ప్రజల తప్పు ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను అకాడమిక్ గా ఆన్సర్ చెప్పి ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు విఠల్ గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది. కమ్మారెడ్డి వెలమ 3 అని చెప్పారు, అది ఒక సెక్షన్ టార్గెట్ చేయలేదు, అది క్లియర్. ఓకే, మాధవరెడ్డి గారు ఆ పాయింట్ వరకు విన్నట్టున్నారు అంతే. అంటే మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేసరికి ఆయన ఓన్లీ రెడ్డిస్ అనుకున్నారు, తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా. అయితే మాధవరెడ్డి గారు ఓకే, చంద్రబాబు నాయుడు అయితే మీరు అన్నట్టు తీసుకునే ప్రజలది తప్పు, ఇవ్వడం అలవాటు చేసిన వాళ్ళది ఇద్దరిది తప్పు, కానీ ఒక్కళ్ళదే తప్పు ఉంటుందా? ఇద్దరిది తప్పే చెప్పట్లేదు కదా సార్. ఇప్పుడు అది చెప్పట్లేదు కదా, నేను అదే అంటున్నా. ఇప్పుడు 2 వైపులా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రజలేమనుకుంటారంటే 5 సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నారు కాబట్టి తీసుకుంటే మనదే నష్టం, నేను కాబట్టి ఇంకోటి తీసుకుంటాను అనుకుంటారు.
నాయకులు ఏమనుకుంటారంటే పక్క లీడర్ ఈ పార్టీ పెడుతుంది కాబట్టి మేము పెడతాం అని అనుకుంటారు. అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు బాలరాజ్ యాదవ్ లాంటి వాళ్ళు లేకపోతే తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళు ఎలక్షన్ లో రేపు డబ్బు పెట్టకుండా గెలుస్తారా అంటే గెలవలేరు, అంతే కదా. నేను అదే ఏ పార్టీ అండదండలు లేకుండా లేకపోతే బాలరాజ్ యాదవ్ లాంటి వాళ్ళకి టికెట్ దొరకపోవడానికి అదే కారణం కావచ్చు. తెలంగాణ విఠల్ కూడా ఏదో పార్టీ పికప్ చేయొచ్చు కదా, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రూపాయలు తీసుకొని ఇస్తున్నారు కదా, డబ్బులు లేవు కదా. ఫస్ట్ వ్యాపారవేత్తలను తీసుకుంటారు తప్ప సార్ రాజకీయ పార్టీలు వ్యాపారవేత్తలను తీసుకుని డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తారు తప్ప బాలరాజు గారు అంటోళ్ళు విఠల్ గారు అంటోళ్ళు ఈ సమాజంలో ఇవ్వట్లేదు. డబ్బులున్న వాళ్ళకి మాత్రమే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. అదే ప్రజలు భరత్ గారు మీ డిఎన్ఏకి 83 నిమిషాలు అయింది సార్ వచ్చి చెప్పండి. ఎదురుస్తారు తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని మీ డిఎన్ఏకి వచ్చి కూడా 83 నిమిషాలు వెయిట్ చేస్తున్నాను నేను. పర్లేదు, అందుకని నేను మీకు టికెట్ ఇవ్వాలని చెప్తున్నా కదా. బాలరాజ్ యాదవ్ టికెట్ లేదని నేనే ఎండార్ చేశా. అయితే ఫార్చునేట్ ఏంటంటే మీ బీఆర్ఎస్ వెర్షన్ మధ్యలో శ్రవణ్ గారు చెప్పడం వల్ల కొంచెం లేట్ అయింది. ఓకే సార్ భరత్ గారు, మంచి చర్చని మంచి అంశాన్ని సమాజంలోకి పోనీయడంలో భరత్ గారి డిఎన్ఏ భరత్ గారి జీతేలుగా ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను. ఇంతకుముందు శరత్ గారు మాట్లాడినారు, ఈశ్వరయ్య గారు మాట్లాడినారు, మా విఠల్ గారు మాట్లాడినారు, అదేవిధంగా మా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడినారు, అదేవిధంగా ఇప్పుడు మాధవరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఓకే, గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యం కావాలని 75 సంవత్సర భారతదేశ చరిత్ర చెప్పుకుంటూ పోతూనే ఉంది. కానీ గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యమే గాని ఏమో గాని కలలేమో కంటున్నామో గాని గాంధీజీ నోటున్న రాజ్యం మాత్రం వస్తుంది. గాంధీజీ నోటున్న రాజ్యం మాత్రం వస్తా ఉంది. విఠల్ లాంటి వాళ్ళు మేము ఆమన్గాలు గుర్తొస్తుంది. మా విఠల్ గారు మేము పాదయాత్ర 2010 జనవరి 18 అంటే సుమారు 20వ తారీఖు అనుకుంటే మేము ఆమన్గాలకు వచ్చినాం పాదయాత్ర. విఠల్ గారు ఆ రోజు ఆ చౌరస్తాలో మాట్లాడిపోయిండు. మళ్ళా తర్వాత నిరంతరం సామాజిక ఉద్యమాలు సామాజిక అంశాల పట్ల విఠల్ గాని పుద్దిరాజు లాంటి వాళ్ళు చాలా మంది కొట్లాడుతూ ఉన్నారు. సార్ 100% బలహీన వర్గాలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే సార్. తెలంగాణలో మిగిలిన బీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్నాం. రోజు అనేక రోజులు చర్చ పెడతా ఉన్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, మా వద్దిరాజు రవిచంద్ర గారు, ఒకవైపు జోగు రామన్న గారు, దాసు శ్రవణ్ గారు, అనేక మంది ఇలా బలహీన వర్గాలు. మేము నిన్న మీటింగ్ పెట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంతమంది లీడర్లు ఉండో నాకు తెలియదు, లేకపోతే బీజేపీ ఉంటే అంతమంది 70 మంది లీడర్లు ఈ సమాజం గుర్తుపట్టే లీడర్లు ఉన్నాం. బీఆర్ఎస్ లో బలహీన వర్గాల నాయకత్వం ఉన్నాం. 70 మంది నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారితో కూర్చున్నాం. రాజ్యాధికారం మీకు రాదు అక్కడ సార్. వస్తారు సార్, వస్తారు సార్. ముఖ్యమంత్రులు కాలేరు. కొంచెం వినాలి భరత్ గారు. మా అంశాన్ని చెప్పిన తర్వాతకి శరత్ లాంటి వాళ్ళు మేధావులు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వారి మాటలు కూడా చాలా గొప్పగా ఉంటవి. ఈ మధ్య కాలంలో మా పార్టీకి మా కేటీఆర్ గారికి మా యంత్రాంగానికి సూచనలు చేసి వారి మాటలు వింటాం, మేము సోషల్ మీడియాలో చూస్తాం. జీతాలు అంటే ఒకటి భరత్ గారు నేను ఏమంటున్నంటే ఇవాళ డెడికేషన్ కమిషన్, అంతకన్నా ముందు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి 25వ తారీఖు 10వ తారీఖు 11వ నెల 2023లో ఇచ్చింది. దీని ముగింపు ఎప్పుడు పలికిరిగా జివో 46 పేరుతోటి 25వ తారీఖు 11వ నెల 2025. అంటే రోజుల పరంగా చూసుకుంటే 745 రోజులు పట్టింది. సంవత్సరాల పరంగా చూసుకుంటే 2 సంవత్సరాల 15 రోజులు పట్టింది సార్. కుండ వలితే గాని కుక్క బుద్ధి తెలవదట. కుండ వలిగితే గాని కుక్క బుద్ధి తెలవదు అన్నట్టు ఇలా 2 సంవత్సరాల కాలంలో 15 రోజులలో కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని బీసీల కోసం ఏం చేసిండో ఇవాళ ప్రజలందరికీ అర్థమైంది సార్. తెలంగాణ ఉద్యమం అయిపోయింది సార్. ఇవాళ ఉన్నది మిగిలింది తెలంగాణలో ఎవరు అవునన్నా కాదన్నా బలహీన వర్గాల ఉద్యమం ఉంది, సామాజిక ఉద్యమం ఉంది, సామాజిక రాజ్యాధికార ఎజెండే ఉంది అనేది స్పష్టంగా నమ్ముతున్నటువంటి ఒక డాక్టరేట్ గా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాడిగా ఒక మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా విశ్వసిస్తా ఉన్నా. అనేక మందితో చర్చించినప్పుడు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు సార్. రెండో అంశం నేను చెప్తా ఉన్నా సార్. ఇవాళ స్పష్టంగా జీతేలు ద్వారా మేము అడిగేది ఏంటంటే సార్, ఇవాళ ఓటేసే యంత్రాలుగాను మిగిలిపోయిన బలహీన వర్గాలు, పల్లకిలి పోసే బోయలుగా మిగిలినటువంటి బలహీన వర్గాలు, అంతో ఇంతో 75 సంవత్సరాల కాలం మేము చదువుకున్నాం సార్, డాక్టరేట్లు పొందినాం సార్, గోల్డ్ మెడలిస్ట్ అయినాం సార్. ఇవాళ డెఫినెట్ గా అధ్యక్ష అనే పదానికి ఊరుతున్న యువత సార్ ఆగండి, ఉవ్విల్లుతున్న యువత సమాధానం చెప్పు కదా. ఆగండి మీరు సమాధానం మీరే చెప్పుకునే మీ వినొద్దా మా మాట వినరా? ఎప్పుడు మీ మాట వినవా చెప్పండి. మరి చెప్పండి 83 నిమిషాలు విన్నా మీ మాటలు. చెప్పండి నా మాటలు 3 నిమిషాలు కూడా వినరా మీరు? చెప్పండి
83 నిమిషాలు అంటే 8 మంది గెస్ట్లు ఉన్నారు అక్కడ, 8 మంది 9 మంది ఉన్నారు. నేనేమంటే భరత్ గారు ఇవాళ ఎవరు ఈ అంశాన్ని లేపినారు వాళ్ళు అడగరా? ఎవరు దీనికి ముద్దాయి? ఎవరు ఈ తేనెతుట్టని కలిపింది? దేశంలో ఎక్కడ హైకోర్టు తీర్పు లేవు, ఎక్కడ సుప్రీంకోర్టు తీర్పు లేవు, ఓబీసీల దేశంలో ఏ రాష్ట్రంలో డిమాండ్ లేవా? ఎలక్షన్లు 3,000 కోట్ల కోసం చేస్తున్నట్టు కదా. మహారాష్ట్ర ఎలక్షన్లు జరగ ఎన్ని రోజులు? మరాఠా రిజర్వేషన్ల అంశం మీద. కర్ణాటకలో స్థానిక ఎలక్షన్ జరగ ఎన్ని రోజులు? అక్కడ ఉన్నటువంటి కులగండ జరగక మరి తెలంగాణలో మరి ఇవాళ ఎందుకు 2 సంవత్సరాల 15 రోజుల నుంచి కాలం గడిపి 745 రోజులు కాలం గడిపి మరి ఇవాళ ఎలక్షన్లు 3,000 కోట్ల కోసం చేస్తున్నట్టు కదా. మరి ఈ రాష్ట్రంలో 50 నుంచి 1,84,00,000 జనాభా ఉన్న బలిన వర్గాల సంగతి ఏంది అంటున్నాను. 3,000 కోట్లు మీకు గుర్తొస్తున్నాయి కదా. 1,84,00,000 జనాభాను మీరే తేల్చిరు కదా. ఈ జనాభా గురించి ఏంది? ఏమన్యాయం సార్ ఇది? ఆదిలాబాద్ లో 473 స్థానాలు ఉంటే 4.8% వస్తుందా బీసీలకు? కొత్తగూడెంలో 471 మంది ఉన్నారు, 0% వస్తుందా? నేను అడుగుతున్నా సార్, 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఖమ్మంలో బీసీ ఎమ్మెల్యే ఉన్నాడా? ఇవాళ కూడా ఉన్నది. అడుగుతున్నా, విఠల్ మాట నేను అంగీకరిస్తున్నా. ఏదో మేమేదో కేటీఆర్ జిందాబాదు, హరీష్ రావు గారు జిందాబాదు, లేకపోతే కేసీఆర్ జిందాబాద్ అని బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాం కాబట్టి మీరు అంటా ఉన్నారు. ఇది నేను మాట్లాడే వాస్తవాలు కాదా ఇవి? శరత్ గారు ఎందుకు మీరు ఇలా ఎందుకు మాట్లాడరు? ఈ అంశం 42% ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ ఎందుకు 17% ఇచ్చిందో మీలాంటి మేధావులు మాట్లాడరు? గతంలో మాట్లాడారు. ఇలా అడగరా? ఎలక్షన్లు పోవడం అనేగా కలిపింది ఎవరు? అడగట్లేదా? రేవంత్ రెడ్డి ధర్నా చేసింది ఎవరు? జంతర్ మంతర్ గారు ధర్నా చేసింది ఎవరు? మోడీ మెడల్ వస్తాం అన్నది ఎవరు? 42% పాటుగా కాకుంటే ఎలక్షన్లకే పోమన్నది ఎవరు? హైకోర్టులో హడావుడి చేసింది ఎవరు? సుప్రీంకోర్టులో హడావుడి చేసింది ఎవరు? జీవోలు ఇచ్చింది ఎవరు? పాలాభిషేకాలు చేసుకుంది ఎవరు? పూలాభిషేకాలు చేసుకుంది ఎవరు? రేవంత్ రెడ్డి గౌడ్ ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి యాదవ్ ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి మున్నూరు కాపు ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి ఎంబీసీ ఎప్పుడైండు? రేవంత్ రెడ్డి ముదిరాజ్ ఎప్పుడైండు? ఈ అంశాలు మాట్లాడదా? ఈ అంశాలు మాట్లాడకుండా తేనె చుట్టని కలిపి ఈ తప్పుడు చేయకుండా మీరంతా చలిగా వస్తుంది అంటే ఏ సినిమా గుర్తొస్తుంది? ఠాగూర్ సినిమా గుర్తొస్తుంది నాకు. ఆల్రెడీ పేషెంట్ డెడ్ అవుతాడు, హాస్పిటల్లో పేషెంట్ తీసుకుపోతారు, ఎంఐ డాక్టర్లు వస్తారు, వచ్చేసారి బతికిస్తారు ఇప్పుడని చెప్పారు. ఆ అమ్మాయికి అర్థం కాదు, ఆ ముసలమ్మకు ఏ చచ్చిపోయిన పేషెంట్ తీసుకొచ్చి బతికిస్తాడు లేదని ఆయన అని చెప్పేసి ఏ ఫారెన్ నుంచి వస్తుంది డాక్టర్ ఇప్పుడే స్ప్రోలోకి వచ్చినట్టు. అక్కడనేమో ఏం కావాలి? డాక్టర్లకు పైసలు కావాలి. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారికి బీసీలో ఓట్లు కావాలి. ఒక ఠాగూర్ సినిమా డైలాగులు తీసుకొచ్చి ఠాగూర్ సినిమా క్రియేట్ చేసి ఇక్కడ ఇక మేము మొత్తం కష్టపడడం కానీ పేషెంట్ చచ్చిపోయినాడు. ఇక్కడనేమో మొత్తం మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడడం కానీ రిజర్వేషన్ ఇవ్వలేకపోయినాం. దానికి కారణం ఏంది? కోర్టులు తప్పుపడతారు, గవర్నర్లు తప్పుపడతారు, రాష్ట్రపతిని తప్పుపడతారు, బీజేపీని తప్పుపడతారు. మీకు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చే ముందు తెలవదా ఇది? ఇవన్నీ ఉంటాయని కామారెడ్డి డిక్లరేషన్ పెడతాప్పుడు తెలవదా? పోనీ వీటికంటే కోట్లు అడ్డం పడే 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తుంది. ఏ కోట్లు అడ్డం పడ్డాయి? ఏ రాష్ట్రపతి అడ్డం పడ్డాడు? బీసీలకు 42% ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలంటే 8 మంది మంత్రి పదవులు రావాలి. ఆడికే కోట్లు అడ్డపడ్డాయి, ఆడికే గవర్నర్ అడ్డపడ్డాడు, ఆడికే రాష్ట్రపతి అడ్డపడ్డాడు. ప్రభుత్వ సలహాదారు 16 మందికి ఇచ్చినారు. బీసీలకు ఎంతమందికి ఇచ్చారో తేల్చండి. దాంట్లో ఆడికి ఎవరు అడ్డపడ్డారు? ఇవాళ మీరు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు 155 మందికి ఇచ్చినారండి. 77 మందికి ఓసీలకు ఇచ్చినారు. దాంట్లో రెడ్డిస్కి 55 మందికి ఇచ్చినారు. బీసీలకు 37 మందికి ఇచ్చినారు. దానికి ఎవరు అడ్డం పడ్డారు? ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎవరు అడ్డం పడ్డారు? అదేవిధంగా ఇవన్నీ అంశాలకు ఎవరు అడ్డం పడ్డారు? ఇవన్నీ వైన్ షాప్లలో కాంట్రాక్ట్ 40% ఇస్తామన్నారు. ఆడికి ఎవరు అడ్డం పడ్డారు? కాబట్టి కళ్ళవల్లి మాటలు చెప్తూ కబురు చెప్పుకుంటూ 100 ఎలకలు తిన్న బిల్లు సంతాసభ పెట్టినట్టు అంతకుడే సంతాసభ పెట్టినట్టు మాట్లాడుతూ ఇలా మేము ఏదో బీసీలకు ఏదో చేసినామంటే ఏం చేసిర్రు? ఎవరు తేల్చుట కలిపినారు? ఏం మాట్లాడి రాయాలా? ఎవరు పాలాభిషేకాలు చేసుకున్నారు? కాబట్టి ఓకే, కేసీఆర్ గారు చేసిరా చేయలేదా? 2014 నుంచి 2023 వరకు మేము అధికారంలో ఉన్నాం. మేము 396 జీవో తీసుకొచ్చినాం. ఆ రోజు హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకు పోయినాం. కాబట్టి మేము ఎలక్షన్ జరపాలని చెప్పింది. ఆ రోజు ఉన్నటువంటి పరిమితి సుప్రీంకోర్టు పరిమితి ఎలక్షన్ నిర్వహించినాం. 396 జీవో అదే కదా. ఇక డెడికేషన్ కమిషన్ వేయంగానే పాలాభిషేకాలు. అదేవిధంగా మీరు ఇంకేంటిది ఆర్డినెన్స్ వేయంగానే పాలాభిషేకాలు, జీవో లేగానే పాలాభిషేకాలు. మరి ఎడిపోయినాయి ఈ పాలాభిషేకాలు, ఈ పుష్పాభిషేకాలు ఎడిపోయినాయి. ఎవరు తప్పు సార్? మళ్ళీ లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అత్యంత లాభపడ్డది పాల ప్యాకెట్లు అమ్మేవాళ్ళు అనుకుంటా. అటు 10 సంవత్సరాలు అట్లా జరిగింది, 2 సంవత్సరాలు. ఈ అభిషేకం శివుడికి వేయాలి కానీ ఈ రాజకీయ నేతలకు చేసుడేందో నాకు అర్థం కాదు. అప్పుడు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా పాల ప్యాకెట్ల చిత్రపటాల మీద పోస్తే ఏమొస్తుంది? శివుడికి అభిషేకం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. గమనిస్తున్నారు, ఈ రాజకీయ పార్టీలు వచ్చిన వాళ్ళు గమనిస్తున్నారు, మేధావులు గమనిస్తున్నారు.
బలైన వర్గాలు చైతన్యమైనరు. పార్టీలకు నినాదంగా మారొద్దు, బీసీ నినాదం అని నినాదంగా మారొద్దు, విధానంగా మారుతుంది భవిష్యత్తులో. డెఫినెట్ గా గతంలో తెలంగాణ ఉద్యమంలో 1946 లో మొదలైందండి సాయుధ పోరాటం. ఎప్పుడు వచ్చింది తెలంగాణ? 2014 వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? బీసీ ఉద్యమం కూడా ఇవాళకి మోక మీదకి వచ్చింది. 2025 కదా, 2035లో బీసీలు ఎట్లా రాజ్యాధికారం ఉంటారో, ఎట్లా చైర్మన్లు ఉంటారో, బీసీ అంత ఈజీగా లేరు. ఇప్పుడు అంత ఈజీగా శరత్ లాంటి అడ్వకేట్స్ తయారయ్యారు, విఠల్ లాంటి అగ్రెసివ్ తయారయ్యారు, దూదిమెట్ట పాలయ్య లాంటి మానవ ఆటం బాంబులు తయారయ్యారు. ఇవాళ ఊరిని మాట్లాడుతున్నారు ఎవరు అంతేదో. పార్టీలో కూడా మేము ఉత్తగేదో ఉంటలే, పార్టీలు కూడా అడుగుతున్నాం. శరత్ గారు బీసీ కాదు కానీ బీసీల కోసం అడ్వకేట్ చేసే వ్యక్తి, బీసీల కాజ్ కోసం అడ్వకేట్ చేసే వ్యక్తి. ఎస్, మాకు ఏ రాజకీయ ఎజెండా, మా వెనకాల రాజకీయ నాయకులు ఎవరు లేరు, మా ఫ్యామిలీ రాజకీయాలు లేవు, మాకు వ్యాపారస్తుల కుటుంబాలు కావు. ఒక చిన్న కుటుంబం నుంచి ఉస్మాన్ సిటీకి వచ్చి డాక్టరేట్ చేసి ఉస్మాన్ సిటీ తెలంగాణ ఉద్యమం నుండి 50 రోజులు జైల్లో ఉండి ఇలా ఒక రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్ ఆయన ఊకే అవుతామా? ఫైల్ లేని అవుతామా? భవిష్యత్తు అంతా బీసీలదే ఫైలు. ఇటువంటి షరత్ లాంటి వాళ్ళు అనేక మంది మా వెనకాల ఉన్నారు, మమ్మల్ని వెనకంగా నడతా ఉంటారు. విటల్ లాంటి వాళ్ళు మాతో లేకుండా ఎందుకనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా భరత్ గారు దీనికి అన్యాయం చేసిన వాళ్ళకి అంతం వాడతాం డెఫినెట్ గా. బాలాజీ గారు ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారా దయచేసి? చెప్పండి. మరలా భావించదు, ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఉన్నాను, నేను కూడా ఉద్యమంలో ఉన్నాను. కేసీఆర్ కంటే ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో మేము ఇందిరారెడ్డి దగ్గర నుంచి మొదలెట్టి టీఆర్ఎస్ ఉద్యమంలో మొదటి నుంచి చిట్ట చివరి వరకు ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పోస్ట్ కూడా పెట్టినాను. కానీ నేను అడుగుతున్న ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి మెడలు పెట్టి నెట్టబడ్డ నాయకులందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఒక్కసారి చెప్పు ప్లీజ్. ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ మెడలు పెట్టి బయటికి నెట్టింది కదా తమ పార్టీలోంచి కొంతమంది నాయకులను, వాళ్ళందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు అంటున్నా? అనేక మంది పోయారు, ఒకరే బీసీలో పోయారు. ఒక 2-3 పేరు చెప్తాం, వాళ్ళు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు చెప్పరా? విఠల్ ఒక 2-3 పేరు. ఇప్పుడు బీసీలో ఎందుకు పోయినప్పుడు నరేంద్ర, విజయశాంతి అంతేనా? ఓకే, ఇప్పుడు మిగతా ఈటల రాజేందర్ ఎంతమంది అండి? ఒక్క బీసీలోనే మెడల మీద చేయబెట్టి నెట్టిన పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ పాయింట్. రెండోది చెప్తాను వినండి దయచేసి, మీరు మరోలా భావించద్దు. ఇప్పుడు నైతిక విలువల గురించి బాగా మాట్లాడుతున్నారు కదా. జూబ్లీ హిల్స్ లో మీ కేటీఆర్ గారు 1 మ్యాన్ షో చేసేసి ఓడిపోయినాడు కదా. నైతిక బాధ్యత వహించి రాజీనామా పెట్టి ఒక బీసీలకి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అడిగినాం. ఆ మాట ఏమని? కేటీఆర్ ను సారిగా మీరు ఒకసారి మీ బాధ్యత తప్పుకోండి సార్, నైతిక విలువలుగా నైతిక బాధ్యత వహించండి. ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఇక మొత్తం ఇంకొక బీసీని గెలిచిండు. ఎవరు గెలవాలి ఇంతవరకు హైదరాబాద్ చరిత్రలో? 99 గెలిచిండు. మరి ముఖ్యమంత్రిని చేస్తావు నువ్వు రేవంత్ రెడ్డి తిప్పి? అది అట్లా ఏం మాట్లాడతారు సార్? ఒక ఎలక్షన్ ఓటానికి ఒక మనిషి క్యారెక్టర్ ఎట్లా అంచనా వేస్తారు మీరు? రాజకీయాలు పార్టీ చెల్లిపోయిన వాళ్ళు మేము మెడలు గెట్టాను, వాళ్ళే పోయారు ఎందుకు అనుకో? వాళ్ళు ఓట్లేకపోయారు ఎందుకు అనుకో? ఎందుకు పోయిన వాళ్ళు ఓట్లేకపోయారు అనుకోవచ్చు. ఎవరు పోలేదు. అరే ఓట్లేకపోయారు అవకాశం రాలేదా? ఈటల గారికి మంత్రి అవకాశం రాలేదా? ఊరిని అవకాశం రాకుంటే పోయారు మెడల్ గెట్టే. ఏం మాట్లాడతారు సార్ మీరు? వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇటును ఆళ్ళ నాయందరి వ్యక్తిత్వం గురించి మేము మాట్లాడతలే, విజయశాంతి గారి వ్యక్తిత్వం గురించి మేము మాట్లాడతలే. ఈటల వ్యక్తిత్వం రాజకీయాలు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ పొసగనప్పుడు పోతారు, దానికి మెడలు గెట్టి గెలిచేసినట్టు ఎందుకు మాట్లాడతారు మీరు? భరత్ గారు ముఖ్యమంత్రి కావాలనే అవకాశం ఈటల అందరికి ఉన్నది. ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, బీఆర్ఎస్ లో కాలేని అనుకున్నాడు. నావాలనే కేసీఆర్ ఉన్నాడు అనుకున్నాడు, బయటకు పోతే గొప్పనైతే అనుకున్నాడు. ఇదే కన్నా గట్టి అన్న ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఎవరు పాల్గొనకుండా అందరూ మల్లు భట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ లో ఉన్నారు. అది ప్రాబ్లం. మేము ట్రై చేసాం. భరత్ గారు ఇందాక మాధవరెడ్డి గారు ఏమన్నా ఫీల్ అయితే నేను నాకేం ఆయన నేను మాట్లాడేటప్పుడు ఫ్లో కి క్వశ్చన్ అర్థం చేసుకోలేదని అన్న ఆ పదం వాడినందుకు ఓకే. ఒకటి ఏమంటున్నా అంటే పేద రెడ్లకు కూడా దొరకదు. ఇలా మన నిజామాబాద్ లో కామారెడ్డి దగ్గర బీబీపేట సుభాష్ రెడ్డి గారు అని తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు రెడ్డిలు ఎంతో కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న రెడ్ల వల్లని ఇలా సమాజంలో ఎంతో కొంత ఇంకా అభిమానం ఉంది. తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారి గురించి మాధవరెడ్డి గారికి తెలుసుంటది. ఆయన కన్నా 100,000 కోట్లు ఉన్న చాలా మంది రెడ్లు ఉన్నారు, కానీ ఆయన ఊర్లో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండో రెడ్ల గౌరవాన్ని పెంచిన చాలా మంది ఉన్నారు. నేను రెడ్లకి వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, కమలకు వ్యతిరేకం. నేను చెప్తున్నది పొలిటికల్ ఫిలాసఫీలో
పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ కల్చర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉందని మీరు అడిగే క్వశ్చన్ కి అకాడమిక్ గా చెప్పిన దానికి మాధవరెడ్డి గారు ఏమన్నా ఆయన యూజర్స్ ఫెలో అన్నందుకు ఏమైనా బాధపడితే క్షమించండి. మాధవరెడ్డి గారు నేను క్వశ్చన్ చాలా పెద్ద మనసు. ఎందుకంటే మనం చాలా సార్లు మీరైనా నేనైనా ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఆగ్రహంతో మాట్లాడితే దాన్ని విత్డ్రా చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎస్ మాధవరెడ్డి గారు మీరు కూడా విత్డ్రా చేసుకుంటూ బెటర్. ఆయన విత్డ్రా ఏమంటున్నా అంటే సారీ నేను విత్డ్రా కాదు, విఠలన్న కూడా క్షమాపణ చెప్తా, విత్డ్రా కాదు క్షమాపణ చెప్తా. ఎందుకంటే సరే ఇది హెల్తీగా ఈ సమాజం గురించి చర్చ జరగాల్సినటువంటి విషయాలు. సరే నేను రెడ్డినైనా కూడా బీసీల గురించి కానీ ఇంకా బీసీలలో ఆ ఎంబీసీల గురించి కానీ, ఇప్పుడు నేను బాలరాజన్న గురించి తెలుసు, నాకు విఠలన్నకు నేను పరిచయం లేకుండొచ్చు, బాలరాజన్న తెలుసు. అంటే ఎక్కడైతే మనం పేదవాళ్ళం రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నామో మనకు అవకాశం వస్తలేదు. ఎవరో వాళ్ళు ధనవంతులు వస్తున్నారు, వ్యాపారవేత్తలు వస్తున్నారు, మన సీట్లు దొబ్బిపోతున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే సీట్లు ఇస్తామంటే మనం హార్ట్ఫుల్ గా పనిచేసినాం. ఇప్పుడు బాలరాజన్న కూడా తెలుసు తెలంగాణలో మేము ఏం చేసినాము. విఠలన్నకు అయితే పరిచయం లేదు, చిన్నపిల్లగాని కాబట్టి విఠలన్నకు పరిచయం లేకూడదు. కానీ ఇంత హార్ట్ఫుల్ గా గ్రౌండ్ల స్థాయిలో పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకడు 100 కోట్లోడు 1000 కోట్లోడు వచ్చి మనకు రావాల్సిన అవకాశాలు తీసుకుపోతుండు. అది మనకు కోపంగా ఉండాలి. ఎందుకంటే సమాజంలో పేద వర్గాల కోసమో పేద ప్రజల యొక్క బాధలు గాని కష్టాలు గాని తెలిసిన వాళ్ళం వాళ్ళ కోసం ప్రయత్నం చేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వాములు అందరూ కూడా ఎవరికి అవకాశం రాలేదు. ఇలా తెలంగాణ ఉద్యమం గురించి అందరు మాట్లాడతారు, కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకు కూడా ఎవరు అవకాశం ఇస్తలేరు. ఎవడో బయటోడు వచ్చి డబ్బులున్నోడు వచ్చి వాడే ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీ చాలా మంది అయ్యారు. ఇప్పుడు నాట్ ఒకరిద్దరు గురించి కాదు, ఇలా చాలా మంది రాజకీయాలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులున్న బీసీలు అవుతున్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు బాలరాజ్ యాదవ్ టికెట్ వచ్చిందా, బీఫామ్ వచ్చిందా? కార్పొరేషన్ చైర్మన్ వచ్చేందుకు 7 ఏళ్ళు పట్టింది అనుకుంటా, 7 years పట్టింది ఉద్యమంలో. అదే చెప్తున్నా, ఇప్పుడు బీసీలో డబ్బులు ఉన్న లెక్క వస్తుంది, ఎస్సీలో కూడా డబ్బులు ఉన్న లెక్క వస్తుంది. మంత్రి పదవులు కూడా దళితులు, మంత్రి పదవులు ఎస్సీలు ఎస్సీలో కూడా డబ్బులు ఉండాలి అని చెప్తున్నాం. డబ్బులు ఉండాలకే వాదిస్తారు, పేదలకు ఒక్క మాట చెప్పాలి భరత్. ఒకటే మాట, ఇప్పుడు మనము అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీ టీవీలో బాలరాజ్ యాదవ్ అయినా మాట్లాడవచ్చు, విఠల్ అయినా మాట్లాడవచ్చు, జాజుల శ్రీనివాస మాట్లాడి అందరూ మాట్లాడచ్చు, టీ న్యూస్ లో మాట్లాడవచ్చు అని అరే అట్లా ఏమన్నా సార్ అన్ని సంస్కరించబడతారు. మీరు రాండి మాట్లాడుతూ రండి, చెప్పండి, తప్పేమిటా సార్ రాజకీయాల్లో? నేను చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటే సరే. ఇప్పుడు ఛానల్స్ ఒక ఆ ఛానల్ అనే కాదు, అన్ని ఛానల్స్ అట్లా అయినాయి. అదృష్టవశాత్తు మా చైర్మన్ గారు మా జీ గ్రూప్ అవకాశం ఇచ్చింది కానీ నడపగలుగుతున్నాం. మేము కూడా ఈ చర్చ ద్వారా 2 కొత్త విషయాలు. ఒకటి, మన జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మా శరత్ కుమార్ గారు సపోర్ట్ తోటి ఒకటి అందరం కలిసి ఒక ఎలక్షన్లు ఆపడానికి ప్రయత్నం చేయడం ఒకటి. సెకండ్, ఈ జేఏసీలు అన్ని విడిపోయి పడిపోతున్నాయి. జేఏసీలు అంటేనే జాయింట్ యాక్షన్ కమిటీ. నాకేమని చెప్తున్నారంటే చాలా మంది జేఏసీలు ఎక్కువైనాయి కానీ జాయింట్ లేదు, యాక్షన్ లేదని చెప్తున్నారు. కాబట్టి ఈశ్వరయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక పొలిటికల్ జేఏసీ పెట్టి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న రెడ్డి అందరూ కూడా ఈ బీసీలకి జరుగుతున్న అన్యాయం పట్ల ఒక పొలిటికల్ జేఏసీ పెట్టనంత వరకు ఇది సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఒక జేఏసీ పెడితే కృష్ణయ్య గారు రావట్లేదు, కృష్ణయ్య గారు దానికి నారగోన్ గారు రావట్లేదు, నారగోన్ దానికి దాసు సురేష్ గారు రావట్లేదు. దీనికి చిరంజీవి అందరూ కూడా కలిసి సూది దారం తీసుకొని జీటీవీ భరత్ గారు, శరత్ గారు, నేను అక్కడ ఉన్న అందరం కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఆహారం తయారు చేయాలంటే ఇగో ప్రాబ్లమ్స్ పక్కకు లేకుండా ఇమీడియట్ గా పొలిటికల్ జేఏసీ స్టార్ట్ కావాలి. అవసరమైతే బీసీ సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు రిజిగ్నేషన్ కూడా రెడీ ఉండాలి. లేకపోతే ఇది ఇందిరా పార్క్ ధర్నాలకో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్కో లేకపోతే పరిమితం అవుతుంది. 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు. అందరినీ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళని అడుగుతాం. 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నది, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందరూ రాజీనామాలు పోవడం జరిగింది. శరత్ గారు భరత్ గారు మీరు రాజీనామాలు పోవడం చెప్పండి, మీరే తీసుకోండి, ఇనిషియేటివ్ తీసుకోండి. భరత్ గారు మీ ఛానల్ నుంచి ఈశ్వరయ్య గౌడ్ గారు, శరత్ గారు ఇలా సపోర్ట్ చేస్తున్నారు. మేము నేపథ్యం వహించేటు ఆర్ కృష్ణ గారు రాజీనామా చేస్తలేడు,
ఆర్ కృష్ణయ్య గారు చేయాలి, అన్ని పార్టీలో ఉన్న ఎంపీలు రాజీనామా చేయాలి. మాధవరెడ్డి గారు అన్ని పార్టీలో ఉన్న బాలరాజ్ యాదవ్ గారు ఎంపీలను ఎందుకు కట్టారంటే వాళ్ళకి లేరు, లోక్సభలో లేరు కాబట్టి ఎంపీలు రాజీనామా ఎమ్మెల్యేలు అనట్లేదు. ఎంపీలు చూడు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. ఎందుకంటే ఎంపీలు రాజీనామా చేయాలంటే ఎంపీలు మీకు లోక్సభలో లేరు కాబట్టి రాజీనామా ఏమంటారు, అంతే కదా. భరత్ గారు ఏమంటే చాలా ఇంతకుముందు ఒకటే మాట, మా బాలరాజుకి ఒక చిన్న పీస్ ఆఫ్ అడ్వైజ్ ఇస్తాను. ఆ మాట వినోయా దయచేసి, ఆ మాట వినో దయచేసి. ఎక్కువ టీవీ డిబేట్లలో పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ ఉద్యమాలు, వ్యక్తిత్వము, స్వతంత్ర ప్రతిపత్తి అది అని మాట్లాడినవా ఆ దొరల పార్టీలో మనుగడ చాలా కష్టం. అదే కేసీఆర్ నన్ను కార్పొరేట్ ఏం లేదు, అట్లున్నది. అట్లా ఎలిజిబిలిటీ ఉంటది, ఎబిలిటీ ఉంటది, కష్టపడే తత్వం ఉంటది. నేను ఏదో 25 ఏళ్ళు రాజకీయాలు ఉండబట్టి 99లోనే వామపక్ష విద్యాసంఘంలో డివిజన్ సెక్రటరీ. నేను 25 ఏళ్ళు నేను రాజకీయాలు ఉండబట్టి అట్లా అవకాశం అంటే టీఆర్ఎస్ పార్టీ ఫంక్షనింగ్ బదులు లెటర్స్ భరత్ గారు ఈ చర్చ ద్వారా మీరు అప్పీల్ చేయండి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ సపోర్టర్స్ కి, బీసీ నాయకులకి, ఎందుకు మీరు ఒక పొలిటికల్ చేసి మధ్యలోనే అప్పీల్ చేశాను. తాడూరు శ్రీనివాస్ గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కొట్టుకుంటే మీరు ఈశ్వరయ్య గారు లాంటి పెద్ద మనిషిని పెట్టుకుని అది కొట్లాడుకోకండి. ఈ పార్టీ ఆ పార్టీ మీరంటే మీరు కొట్లాడుకోకండి. మీరు అందరూ కలిసి నా చర్చ ద్వారా బీసీ ఐక్యత వస్తే సంతోషం అని అనుకున్నా. అది చెప్పాను, అప్పీల్ కూడా చేశాను. ప్లస్ కేసు వేయొచ్చా అంటే కేసు వేయడానికి అవకాశం. మాధవ్ రెడ్డి గారు నేనే కేసు వేస్తా అని చెప్పారు ఎంబీసీలకు ఇస్తే. ఇంకేం కావాలి? సమాజం చైతన్యం. మాధవ్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు బీసీలకు 42% అడ్డుకున్నారని, నోటి దగ్గర కూడు లాక్కున్నారని బీసీలు అంటున్నారు, ఆయనే చెప్తున్నారు ఎంబీసీలకు ఇస్తే నేనే రెడీ, నేనే వేస్తా అని చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువేం కావాలి? ఎంబీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. దాని మీద నేను గతంలో అంటే ఒక 4-5 కులాలే కాదు, దాదాపు 40 కులాలలో ఎంబీసీలకు అసలు వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. అందరికీ న్యాయం జరగాలి. ఈ సమాజం ప్రోగ్రెస్ చెందాలంటే కులం ఒక్కటే కాదు, సభ్యుదయ భావజాలం చాలా మంది త్యాగం చేసి. మొన్న గవాయి గారు ఒక మాట చెప్పారు, జస్టిస్ గవాయి గారు ఒక స్పష్టంగా ఒక మాట చెప్పారు, ఎస్సీ క్రిమిలేయర్ రావాలని చెప్పారు. వాళ్ళు ఎంత స్పష్టంగా క్రిమిలేయర్ రావాలని స్పష్టంగా చెప్పారు. ఎందుకు ఆ నష్టం జరుగుతుందో మనం అందరం కూడా అర్థం చేసుకున్నాం. ఇలా బీసీలలో కూడా బీసీ క్రిమిలేయర్ రావాలి. ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులకేమో 8 లక్షల రూపాయల వరకు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు మినాయింపించారు. అదే విధంగా ఏది వ్యవసాయం నుంచి ఎంత ఆదాయం వచ్చినా కూడా మినాయింపించారు. సరే, వచ్చేది వ్యవసాయం నుంచి ఆదాయం లేదంటే ప్రభుత్వ ఉద్యోగం, ఈ రెండు కూడా మినాయింపులు తొలగించాలి. క్రిమిలేయర్ వస్తేనే అందరికి లాభం, అందరికంటే మీన్స్ పేదవాళ్ళకు లాభం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తాయి. సరే, ఇలా 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే రాజకీయాలకు వస్తా ఉన్నారు, వాళ్ళకి అవకాశం వస్తుంది. సరే, మినిమం ఒక 20 లక్షలు 50 లక్షలు క్రిమిలేయర్ పెట్టండి. బాలరాజు అన్నకు అవకాశం వస్తుంది, వీటిలన్నకు అవకాశం వస్తుంది, ఇంకా పేదవాళ్ళకి మాలాంటి యువకులకు అందరికీ కూడా అవకాశం వస్తుంది. ఇలా క్రిమిలేయర్ సార్ రాజకీయాలు అందరూ కూడా, లేకపోతే ఒక రాజకీయ పార్టీలా మినిమం 5 సంవత్సరాల దాకా పనిచేసిన వాళ్ళకి మీకు ఒక మాట చెప్పాలా, వర్గీకరణలో షమీమ్ అఖ్తర్ కమిషన్ క్రిమిలేయర్ పెట్టమంటే మంత్రివర్గం తిరస్కరించింది. ఇంకేం చేయాలా? ఇప్పుడు షమీమ్ అఖ్తర్ అన్ని రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి క్రిమిలేయర్, ఇప్పుడు దళితుల్లో ఒక ఎలక్ట్ అయిన ఫ్యామిలీ నుంచే మళ్ళీ ఎలక్ట్ అవుతున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎంపీలు. దళితుల్లో ఎలక్ట్ అయినకు సంబంధించి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన ఫ్యామిలీ నుంచే 3-4 వస్తున్నారు. సేమ్ బీసీ, అదే ప్రాబ్లం. భరత్ గారు, మీరు ఎస్సీలలో క్రిమిలేయర్ అనే అంశం మీద గవాయి గారు చెప్పిన తీర్పు మీద సపరేట్ డిస్కషన్ పెట్టండి. బెంచ్ కార్ లో తిరిగేటోళ్ళు, చార్టర్డ్ ఫ్లైట్ లో తిరిగేటోళ్ళు కూడా రిజర్వేషన్లు తరతరాలు అనుభవిస్తే గంజి లేని దిక్కు లేని కూడా ఎప్పుడు ఎస్సీలలో రిజర్వేషన్ అనుభవిస్తారు సార్? ఇప్పుడు చార్టర్డ్ ఫ్లైట్లు ఉంటాయి, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటాయి. బెంచ్ కార్ లో వచ్చినోడు గంజి లేనివాడితో పోటీ పడుతున్నాడు. అవును, ఈ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనరల్ సీట్ లో వచ్చి కంటెంట్ చేశారు. భరత్ గారు ఇంకోటి ఆయన వదులుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఈ విషయాలు అభినందించాలి. సిరిపూర్లో జనరల్ సీట్ లో వచ్చి కంటెంట్ చేశారు, ఆయన రిజర్వ్ సీట్ లో. అందరూ కూడా ఇప్పుడు తరతరాల పాటు కుటుంబాలు ఐఏఎస్ కొడుకులు 4 తరాల పాటు వస్తే పేద ఎస్సీలకు ఎప్పుడు వస్తుంది? సార్ భరత్ గారు, ఏదైనా ఒక రాజకీయ పార్టీలో 5 సంవత్సరాలు స్పష్టంగా పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు, జెడ్పీ సీట్లు ఇస్తామని రాజకీయ పార్టీలు కూడా స్పష్టంగా చెప్పాలి.
రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఇప్పుడు? రాజీనామా పెట్టాలా? రేవంత్ రెడ్డి రాజీనామా పెట్టాలి. 5 ఏళ్ళు అది ఇది అంటే రేవంత్ రెడ్డి కాదు శరత్ గారు, రేవంత్ రెడ్డి వస్తారు. రేవంత్ రెడ్డి 2017 లో జాయిన్ అయ్యాడు. 6 సంవత్సరాలు అయిందిలేండి. 6 సంవత్సరాల తర్వాత అయినాడు. పదవి వచ్చేటప్పటికి 10 వచ్చినప్పుడు 6 సంవత్సరాలు. 17 లో జాయిన్ అయ్యాడు కదా, 23 నవంబర్. 6 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ టికెట్ మీద కొడంగల్ నుంచి కాంటెస్ట్ చేసేటప్పటికి ఆయన ఎన్ని అంటే పార్టీలో జాయిన్ అయింది 2017 అంటున్నా. అవును, 2017 లో జాయిన్ అయింది సార్. జాయిన్ కాగానే వచ్చిన ప్రతి అవకాశంలో పార్టీ టికెట్ పొందినాడు. ఓకే, అదే అంటారు సార్. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఒక్కనే కాదు, మీతో అందరూ కూడా కొత్త రాజకీయ రాజకీయాలకి ఏం సంబంధం సార్? వాళ్ళు వచ్చి రాజకీయాలకు వ్యాపారం చేశారు. ఇప్పుడు విఠల్ గారు ఏమన్నారు? రెడ్లు గాని కమ్మలు గాని అని స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు? అని ఎవరు వాడితే వాడు వ్యాపారవేత్తలు వచ్చి రాజకీయాలను వ్యాపారం చేశారు సార్. రాజకీయాలు అంటే ప్రజాసేవ సార్. ఆ సేవను వదిలిపెట్టారు, ఆ భావాన్ని వదిలిపెట్టారు, అటు వైపే లేకుండా చేశారు. ఎవరైనా అందరు వచ్చి కూడా ఎలా రాజకీయాలు అంటే నువ్వెంత సంపాదించినావు, ఆ 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు సంపాదించిన వెరివాని లెక్క చూస్తారు. ఇప్పుడు బాలాజీని అడిగినాం అనుకో, ఇల్లు వాళ్ళు హైదరాబాద్ అంటే నువ్వు ఎడ్డోనివా ఎడ్డోనివా, ఇన్ని రోజులు రాజకీయాలను కూడా నువ్వు ఎడ్డోనివా వెనకాడికి వచ్చారు. అరే 100 మంది నేను సేవ చేసిన, నాకు సంవత్సరానికి 50-60 మందికి నేను నారాయణ కాలేజ్ చైతన్య కాలేజీలో ఫ్రీగా సీట్లు ఇప్పించినట్టే కూడా లేదు నువ్వు ఎంత సంపాదించో చెప్పాలని కాడికి వచ్చారు. అంటే సమాజం కూడా ఇట్లా ఆలోచన సార్. నేను అంటున్న సమాజం కూడా ఇట్లా ఆలోచన ఉన్నారు. నువ్వు ఎంత డబ్బుల కోసం వ్యావం తప్ప రాజకీయాలలో ప్రజాసేవ లేదు సార్. అంటే ప్రజాసేవ చేయాలంటే కూడా కండిషన్ అప్లై ఉంటేనే అది అందరికి మంచిగా ఉంటుంది సార్. అన్ని రంగాల్లో భరత్ గారు ఇలా జర్నలిజంలో చూస్తలేమా, పొలిటికల్ లో చూస్తలేమా, అడ్వకేట్ రంగాల్లో చూస్తలేమా, ఎన్ని మీడియా రంగాల్లో చూస్తలేమా? ఇప్పుడు అన్ని రంగాలు అయినవి. కారణం ఏంటంటే క్వాలిటీ తగ్గింది. ఇలా సర్వీస్ అడతలేరు సార్, సేవింగ్స్ అడుగుతున్నారు. సర్వీస్ అడుగుతారు ఎవరు? సేవింగ్స్ అడుగుతా ఉన్నారు. గాంధీజీ కన్నా స్వరాజ్యం అంటారు. గాంధీ నోటు పైన రాజ్యం నడుస్తుంది. ఇవాళ ఎంఆర్ ఆఫీసర్ అంటే తెలియదు, ఒకరికి ఎండి ఆఫీసర్ తెలియదు, సర్పంచ్ అధికారాలు తెలియవు, ఎంపీటీసీ అధికారాలు తెలియవు. 6 నెలల ముందు వస్తాడు, సుట్ కేసు పడతాడు, బీఫామ్ తెస్తాడు, క్రేన్తో పెద్ద దండ వేయించుకుంటాడు. అమ్మాయిలకు బాగున్నారని చెప్తే ఎమ్మెల్యే అయిపోతాడు. పేదరెడ్డికి పిల్లలు ఇస్తున్నారు. నేను అడుగుతున్నా, పేదరెడ్డికి పిల్లలు ఇస్తురా? పేదరెడ్డికి వాళ్ళని ఎమ్మెల్యే టికెట్ ఇస్తురా? పాపం నేను అడుగుతున్నా. నేను ఎలా అంతా కూడా ఆర్థికం తులాభారం అయిపోయింది సార్. రాజకీయ భారం అంటే తులాభారం అయిపోయింది. ఎవరు ఎక్కువ చూస్తే వాళ్ళకు ఎక్కువ వస్తున్నాయి. భరత్ గారు మీకు తెలియదా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూస్తున్నారు. నేనేం ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో టికెట్ దొరకాలంటే మర్డర్ చేయాల్సిందే, లేకపోతే కేసులు ఉండాల్సిందే. ఇక్కడ ఉండాలంటే మనీ, ఇక్కడ ఉండాలంటే అక్కడ మర్డర్, ఇక్కడ మనీ, అంతే కదా? అదే ఇప్పుడు భరత్ గారు పొలిటికల్ చేసి డిస్కషన్ కొంచెం పక్కదో చేయాలి సార్. అంటే డిస్కషన్ పక్కదో పట్టినా కొంచెం ఇది అవసరమే. వాట్సాప్ చేశారు చెప్పరా? నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చినాడు, ఏం చూసి ఇచ్చారా మీరు? శరత్ గారు కాంగ్రెస్ పార్టీలో జరుగుతలేవా? భారతీయ జనతా పార్టీలో జరుగుతలేదా? మనము ఒక ఉద్యమ పార్టీ సార్. మనము ఒక ఉద్యమ పార్టీగా వచ్చినాము. ఉద్యమ పార్టీగా వచ్చిన తర్వాత మేము ఉద్యమ పార్టీగా రాజకీయం వచ్చినారు. కాదరి కిషోర్ వచ్చినారు, గువ్వల బాలరాజు వచ్చినారు, చాలా మంది ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాను. 15th ఫైనాన్స్ కమిషన్ అనేది 2020-21 నుంచి 2025-26 వరకు 6 సంవత్సరాల పాటు ఉంటుంది. అది మార్చి 31 వరకు టైం ఉంది. 3,000 కోట్ల రూపాయల నిధులు మురిగిపోతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. యాక్చువల్ గా 15th ఫైనాన్స్ కమిషన్ గనక నెక్స్ట్ ఇయర్ కాకపోతే ఆ ఫండ్స్ ల్యాబ్స్ కాకుండా ఎక్స్టెండ్ అయ్యేది. కాకపోతే ఫైనాన్స్ కమిషన్ దాని టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో డిసెంబర్ లో పార్లమెంటు చర్చ జరిగిన తర్వాత బీజేపీని దోషిగా నిలబెట్టే అవకాశం కాంగ్రెస్ కు ఉండే. కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా అంటే సుప్రీంకోర్టులో కేసు ఫైనల్ రాలేదు, హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది, గవర్నర్ గారు తిప్పి పంపలేదు, నిర్ణయం చెప్పలేదు, రాష్ట్రపతి దగ్గర అట్లే ఉన్నప్పుడు ఈ 4 నెలల సమయాన్ని వినియోగించకుండా
పూర్తిగా అంటే చేయాల్సిన పని పూర్తిగా చేయకుండా కేవలం రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ గెలిచారు, సింపుల్. జూబ్లీహిల్స్ గెలిచారు, అదే ఊపులో పోవాలి ఎలక్షన్. జూబ్లీహిల్స్ లో గెలిచిందేమో బీసీ నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వము జనరల్ వార్డుకి వచ్చి ఇప్పుడు బీసీలా 2 కోట్ల జూబ్లీహిల్స్ లో కనుక ఓడిపోతే మార్చి కాదు, నెక్స్ట్ మార్చ్ కూడా పెట్టకపోదురు. దీన్ని బట్టే మీరు ఒక అప్పీల్ చేయండి. ప్రభుత్వానికి సమయం ఉంది, అనవసరంగా ఈ ఉన్న సమయాన్ని వినియోగించుకున్నాక అయిపోయింది. అంటే నేను నోటిఫికేషన్ వచ్చేసింది 11th, 13th, 14th. అడ్డుకుంటే హైకోర్టే. శరత్ గారు, ఈశ్వరయ్య గారు చెప్పాలి. మీరు అన్నారు మీరే కేసు వేస్తా అని చెప్పారు. ఆల్రెడీ కేసులు ఫైల్ అయినాయి, కానీ జిల్లా వైజ్ గా ఫైల్ అయినాయి. అవి దే ఆర్ డిఫరెంట్ నోట్. ఎలక్షన్ ఆపనికి ఫైల్ కాలేదు సార్ అవి. ఎలక్షన్స్ అంటే ఎలక్షన్ లో బీసీ రిజర్వేషన్ జరగలేదు, స్టే ఇవ్వండి అనే కదా. భరత్ గారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి, దయచేసి ఒక్క నిమిషం చెప్పండి. ఈ రిజర్వేషన్లు ఇంత దరిద్రంగా తయారడానికి కారణము లోకల్ ఎమ్మెల్యేలు సార్. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమని రిజర్వేషన్స్ ని ఎటు పడితే విసిరి పారేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొన్ని చోట్లలో అసలు మీకు బీసీలు చాలా ఉన్న చోట మీకు జనరల్ సీట్ చేసి పారేస్తున్నారు, తర్వాత ఎస్సీ సీట్ ఇచ్చి పారేస్తున్నారు. ఇట్లా రకరకాల అంటే కొన్ని సందర్భాలలో వీడు రేపు ఏదన్నా పంచాయతీలో గెలిస్తే వీడు మళ్ళా మనకి మేకైతాడని కొంతమంది అగ్రకులాల వాళ్ళు ప్రాతినిధ్యం వహించే చోట కూడా బీసీ సీట్లు ఇప్పించినారు తెలుసా. ఎమ్మెల్యేలు కూర్చొని ఆర్డీఓల దగ్గర రకరకాల యాగి చేసినారు. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది ఇక పూర్తిగా వీళ్ళు దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నారు. తర్వాత రెండోది, ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అనదు, రేవంత్ రెడ్డి అని అనాలి. అసలు రేవంత్ రెడ్డి ఇస్ కాంగ్రెస్ ఇస్ రేవంత్ రెడ్డి, అంతే. మిగతా అన్ని డమ్మీలే అక్కడ. అట్లా ఎలా ఉంటుంది భరత్ గారు? మా ఖమ్మం జిల్లాలో 90% ఎస్టీలు ఉన్న చోట బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. అసలు బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇది ఒక సైంటిఫిక్ గా జరగట్లేదు. కొన్ని జీరో ఉంటారా సార్? కొత్తగూడెం జిల్లా మొత్తం జీరో. అంటే 2-3 రోజులు టైం ఇస్తే ఇదే జరుగుద్ది. నేను చెప్తున్నాను, ఎన్ని తప్పుల తడకతో ఇంత ఫాస్ట్ గా చేస్తే 2-3 రోజులు ఇస్తే అసలు డ్రాఫ్ట్, నా ఉద్దేశం ఏంటంటే డ్రాఫ్ట్ రిలీజ్ చేసి దాని మీద అభ్యంతరాలు తీసుకొని అట్లా చేయాలి. ఉండదా సార్ శరత్ గారు అట్లా? ఉండాలి. ఇప్పుడు అట్లా కాదు కదా. ఓటర్ రోల్ కి డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లకు డ్రాఫ్ట్ ఇచ్చి అభ్యంతరాలు తీసుకొని ఎందుకు చేయకూడదు కలెక్టర్ లో? అది చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు న్యాయంగా ధర్మంగా ఒక పని చేయాలన్న ఆలోచన ఉన్న వాడికి ఇవన్నీ ఇంగిత జ్ఞానం ఉంటది, ఈ రకమైన అనౌచిత్యం ఉంటది. ఇక్కడ అది కాదు కదా. మీకు విషయం చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ మెకానిజం లో ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వై డోంట్ దే గివ్ డ్రాఫ్ట్ రిజర్వేషన్, అభ్యంతరాలు స్వీకరించడం అన్నది దానికి కూడా టైం లైన్ లిమిట్ పెడితే. ఇప్పుడు ఎందుకంటే నామినేషన్ కు ఇన్ని రోజులు, విత్డ్రాయల్కి ఇన్ని రోజులు, స్క్రూటినీకి రోజులు ఇట్లా ఇస్తున్నారు కదా. అట్లాగే అసలు రిజర్వేషన్ ఫిక్స్ చేసేటప్పుడు మెకానిజం లో డ్రాఫ్ట్ రిజర్వేషన్ ఇచ్చి దాని మీద అభ్యంతరాలు స్వీకరించి చేస్తే బాగుంటది. అప్పుడు ఏమైనా తప్పులు చేస్తే కరెక్ట్ కూడా అవుతాయి కదా. ఇప్పుడు విఠల్ గారు చెప్పినట్టు 90%. భరత్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పదే ఏం చెప్పినారు, రాణి కుముదిని అనేట ఆమెను ఒక దళిత మహిళకు ఈ అవకాశం ఇచ్చిన కాబట్టి ఆమె జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలి. అంతేగాని ఆమె మరి తాను ఏం బాధ్యత నిర్వర్తించినాను, నేను ఇప్పుడు ఏ స్థానంలో కూర్చున్నాను, దీన్ని సరిగా చేయాలన్నప్పుడు ఈ పద్ధతులు ఆలోచించాలని ఆమె ఉంటదా అనే అవకాశం లేదు అక్కడ. విన్నారా? ముఖ్యమంత్రి విల్ ప్రివేల్ ఓవర్ ఎవ్రీబడి. యాక్చువల్లీ అయితే ఈ రిజర్వేషన్స్ ఈ రకంగా చేసిన తర్వాత తప్పకుండా కొంత అవకాశం ఇచ్చి అక్కడక్కడ జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ఫైనల్ గా ఇగో దిస్ ఇస్ ది రిజర్వేషన్ లిస్ట్ అని అనాలా. అట్లాంటిది ఏది లేదు కదా ఇక్కడ. భరత్ గారు మీరు చెప్పినట్టు ఈ అంశం మీద కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందేమో శరత్ గారు అడ్వైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత తప్పుల తడక ఉంటే మరి ఇది ఎట్లా సైంటిఫిక్ అవుతుంది? మనం 2025లో ఉన్నాం కదా, ఇప్పుడే మనకు స్వాతంత్రం రాలే కదా, మనకు మెకానిజం ఉంది, సిస్టమ్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది కదా. దీని మీద కూడా కోర్టుకు వెళ్లే అవకాశం భరత్ గారు చెప్పినట్టు. ఇప్పుడు 100% ఎస్టీలు ఉన్న చోట బీసీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, 90% బీసీలు ఉన్న చోట ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? దానికి ఒక ప్రాతిపదిక, ఒక ఫిలాసఫీ, ఒక రీజనింగ్, ఒక లాజిక్ ఏం లేకుండా గుడ్డెత్తి చేలబడ్డట్టు చేస్తే మరి ఇదేం ప్రజాస్వామ్యం అవుతుంది? ప్రజా ప్రాతినిధ్యమే లేని ప్రజాస్వామ్యం ఎట్లా అంటారు? కాబట్టి మనం పుట్టక ముందు డిసైడ్ చేసిన పొన్నుస్వామి కేసు పెట్టి ఇప్పటికి కూడా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్ఫియర్ కామంటున్నారు.
తర్వాత వాళ్ళ అంటే కోర్టు సాఫ్ట్వేర్, మెంటల్ సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ కానీ అయింది కదా ఇప్పుడు అవుతాయి. మహారాష్ట్ర కేసులో మన కేసులో అయింది కదా, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గరే. మహారాష్ట్ర కేసు మహారాష్ట్ర కేసులో ఇంటర్ఫియర్ అయింది, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మన దగ్గర కూడా ఇంటర్ఫియర్ అయింది అంటున్నాం ఇప్పుడు. అలా కాదు, మన దగ్గర అనేది ఒక డిఫరెంట్ మెథడ్ లో అయినారు. ఇది బియాండ్ 50% అనే దాంట్లో అయినారు. అదే ఇప్పుడు ఒకసారి మీకు విషయం చెప్పాలి, కరీంనగర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన మా సింగ్, రవీందర్ సింగ్ తరఫు మేము కేసు వేసినాం. ఆల్ఫోజ్ నరేందర్ అని ఆయన పేరు మార్చినాడు. మారిస్తే ఆయన ఆల్ఫోజ్ అనేది ఆయన సంస్థల పేరు, అది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హిజ్ నేమ్ అని అంటే ఆ రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు ఏమని డిస్మిస్ చేసింది తెలుసా? రిలయింగ్ అపాన్ పొన్నుస్వామిస్ జడ్జ్మెంట్, నౌ దట్ ది నోటిఫికేషన్ హెస్ బీన్ ఆల్రెడీ ఇష్యూడ్, సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ అని అన్నారు. తెలుసా? పేరు మార్చి పారేస్తున్నారు. ఆల్ఫోజ్ నరేందర్ ఆయన పేరట, ఆయన అందరూ గాంధీ మహాత్ముడు ఆల్ఫోజ్ నరేందర్ అని అంటారట. అట్లనే ఈజ్ వెరీ పాపులర్ అమాంగ్ ఎస్ ది ఓటర్స్ అని. అంటే చెప్తున్నాను మీకు కోర్టులలో ఎన్ని ఇక్కట్లు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది. సార్ ఇప్పుడు భరత్ గారు మన దగ్గర ఎన్నికల మెకానిజం లేదనుకోవడం భ్రమ. వాళ్ళకు 2 రోజుల ముందు ఇచ్చిన 3 రోజుల ముందు ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ చేయాలనుకుంటే ఆలోచన ఉంటే చేయగలుగుతారు. వీళ్ళకి ఆల్రెడీ 6 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేస్తారు ఎలక్షన్ల గురించి. ఇప్పుడు ప్రతి మండలంలో ప్రతి జిల్లాలలో ఏ గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులం ఎక్కువ ఉన్నదో ఉంటది. అంతకుముందుకు ఏంటంటే ఒకసారి బీసీకి వస్తే ఒకసారి ఎస్టీకి వస్తున్నట్ల రొటేషన్ ఉంటుండే. ఈసారి ఎందుకో ఇంత గందరగోళం మరి? అంటే ఎంప్లాయీస్ కు అటు ప్రభుత్వానికి మధ్య ఏదైనా ఇబ్బంది ఉందా లేక తెలియదు, కానీ కావాలని ఇక్కడ పర్ఫెక్ట్ గా అంటే ఇబ్బంది జనాలకు అర్థం కాని రిజర్వేషన్లు చేసిరు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది బీసీలు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఎస్సీలకు ఇచ్చిరు. ఇప్పుడు శరత్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పినట్టే, రాజకీయ నాయకులు అంటే బీసీలు ఉన్నటువంటి నాయకుల దగ్గర ఎస్సీలకు ఇచ్చుకురు. ఎందుకంటే రేపొద్దున వాడు ఎదిగి పెద్ద గ్రామాలు ఉంటే ఎదిగి వాడు రేపొద్దున నాకేమన్నా ప్రత్యర్థి అయితే భయంతోటో అట్లా సేమ్ కూడా ఎస్సీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్న కాడ బీసీలకు అవకాశం ఇచ్చిరు. అంటే సేమ్ క్యాస్ట్ అంటే రెడ్లు ఉన్న కాడ కూడా రెడ్లకు ఇచ్చుకోలేదు. సేమ్ అంటే రేపొద్దున ఆర్థికంగా ఎదిగి మళ్ళీ వాడు రేపొద్దున ప్రత్యర్థి అయితే భయంతో. కానీ ఇక్కడ అయితే స్పష్టంగా అయితే అధికారులు తప్పు చేసారు, అధికారులు స్పష్టత లేదు. ఎందుకంటే మెకానిజం పర్ఫెక్ట్ గా ఉంది. ఈ రోజులలో మెకానిజం లేకపోవడానికి ఏముంటది భరత్ గారు? పర్ఫెక్ట్ అయిన మెకానిజం ఉంది. చెప్పాలి మాధవరెడ్డి గారు, లేకుండా దళిత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా అంటే ఎక్కడి నుంచో వచ్చిన దళిత నాయకులు ఆయా నియోజకవర్గాలలో కంటెస్ట్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లోకల్ దళితులు ఎక్కడ డెవలప్ అవుతారోనని ఆ ఎస్సీ నియోజకవర్గాలలో బీసీలకు ఇప్పించినారు తెలుసా? మా ఓన్ నియోజకవర్గమే నేను మీకు చెప్తున్నాను, ఇంకా వేరే ఎక్కడో ఎందుకు. కోటపల్లి అనే ఒక మండలంలో ఒక్క బీసీకి రాలేదు సీటు, ఒక్క బీసీకి తెలుసా? 100% వాస్తవం సార్. ఇప్పుడు మీరు ఎవరో రాజకీయాలు ఎవరో చేయట్లేదు, మొత్తం ఒకే. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కు ఒక రకమైన ఫిలాసఫీ ఉంటది, ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎట్లా అంటారు. మరి వివేక్ కుటుంబంలో 3 ఇచ్చినారు కదా, దాన్ని మాట్లాడరు. రాహుల్ గాంధీ కుటుంబంలో 3 ఉన్నారు కదా, అది మాట్లాడరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 ఎమ్మెల్యేలు, అది మాట్లాడరు. గుత్తా జానారెడ్డి 2 కొడుకులు మాట్లాడరు. ఒక బీసీల కాడికి వచ్చేటప్పటికి మాత్రము అబ్బా ఒక కుటుంబంలో 2 3 అంటారు. ఇది ఒక డబుల్ స్టాండర్డ్ రాజకీయాలండి. సో కన్క్లూడ్ చేద్దాం. ఎస్ విఠల్ గారు ఏదో చెప్పాలంటే భరత్ గారు ఇందాక మాధవరెడ్డి గారు అన్నట్టు ఇది కులాలు మతాలు ప్రాంతాలు కాకుండా మొత్తం కొన్ని కుటుంబాలు ధనికుల చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోతుంది. దానిలో ఎక్కువగా మా ఖమ్మం జిల్లాలో ఎగ్జాంపుల్ నేను చెప్పిన అది దానిలో బీసీలు ఉండొచ్చు. ఇప్పుడు మన వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలో 4 ఉన్నారు. ఆయన చార్టర్డ్ ఫ్లైట్లలో తిరుగుతాడు, బెంచ్ కార్లలో తిరుగుతాడు, ఆయనకి రిజర్వేషన్ కావాలి. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చరికే కులము మతము ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని ఎదగాలి. ఎదిగినాక ఇంకో పేదోడు రావద్దు. దానికి కులం లేదు, ఏమి లేదు. ఎస్సీలలో ధనికులు ఉన్నారు, బీసీలలో ధనికులు ఉన్నారు, రెడ్లు వెలమలు కమ్మల్లో భూస్వామి కుటుంబాల నుంచి వచ్చిన కాబట్టి కొంతమంది ఎక్కువ ఉండొచ్చు. నేను మొత్తం భారతదేశాల్లో పాలిటిక్స్ ని కార్పొరేట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ దగ్గరుండి చేపించారు. 50 కోట్ల నుంచి అలా 1000 కోట్లకి వెళ్ళారు. మంత్రి పదవి వచ్చే వరకు వివేక్ వెంకటస్వామి మాలలను లీడ్ చేసినాడు. మంత్రి ఇప్పుడు మాలలు లేరు, కారణం ఇప్పుడు 1000 కోట్లు వెంకటస్వామి అంటాడు. దళిత సామాజిక గురించి మంత్రి అయ్యాడు, ఓపెన్ నుంచి మంత్రి కాలే. ఇదొకటి కూడా ఆలోచన చేసుకోవాలి. 1000 కోట్లు ఉన్నాయి దళిత. ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి 100 ఇండస్ట్రీలు ఉన్నాయి,
ఆయన కూడా ఎక్కడి నుంచి అయినా కోటాల వాళ్ళ దళిత కోట మాల కోటలు అయ్యింది కదా, ఎక్కడైనా నాకు అర్థం కావట్లేదు. అదే రిజర్వేషన్ రిజర్వేషన్స్ అనేది కూడా సామాజికత్వం ఎటు చూస్తారంటే ఆర్థిక పరిస్థితి చూడరు. దుదిమేట బాలా యాదవ్ కు 2,000 కోట్లు 3,000 కోట్లు ఉన్నా నన్ను యాదవ్ ఈ గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చినట్టు చూస్తారు తప్ప దాన్ని పోగొట్టడం కోసమే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్పించింది. థ్యాంక్ యూ బాలాజీ యాదవ్ గారు, విఠల్ గారు, శరత్ గారు, మాధవ్ రెడ్డి గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా పాల్గొన్నారు. సో మొత్తానికి బీసీ రిజర్వేషన్స్ అయితే 17% మాత్రమే ఈ పంచాయతీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. దాని పట్ల అయితే నిరాశ వ్యక్తం చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య అయితే చెప్తున్నారు దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే స్టే వస్తుంది, దానికి ముందుకు రండి అని చెప్పి శరత్ గారిని అదేవిధంగా విఠల్ గారిని కూడా అడగడం జరిగింది. తర్వాత చాలా ఇష్యూస్ ఇవాళ బీసీతో కాకుండా రాజకీయాలు, డబ్బుమయం, తర్వాత చాలా అంశాలు కూడా కొన్ని బీసీలతో సంబంధం లేని టాపిక్స్ కూడా ఇవాళ చర్చకు వచ్చాయి. ఇటువంటి విషయాల్లో అంటే ముఖ్యంగా సొసైటీని అవేర్నెస్ చేసే చర్చల విషయంలో మాత్రం జీతల్ న్యూస్ ఎప్పటికి కూడా ముందుంటుంది. పబ్లిక్ ఇష్యూస్లో మరింత మరింత విస్తృతమైన చర్చ జరగాలి. ఇక్కడ చర్చ జరుగుతూనే రకరకాల అభిప్రాయాలు వస్తాయి, రకరకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా వస్తుంది. అల్టిమేట్గా ప్రజలు తెలుసుకుంటారు ఏది కరెక్ట్ అన్నది. సో ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటుంది జీతల్ న్యూస్.